నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు వెంకట్ ఆరుమిల్లి. నేను టెంపా యుఎస్ఏలో ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ ఇన్ ది సండే ఈవినింగ్, జాయినింగ్ అండ్ దిస్ లో కాప్ స్కూల్ డయాబెటీస్ సిరీస్ 2. మీకు అందరికీ తెలుసు, డాక్టర్ పివి సత్యనారాయణ గారు చాలా సేవలు అందిస్తూ లోకాప్ స్కూల్ ద్వారా మనకి చాలా వైద్య విశేషాలు ఆ, అందజేస్తున్నారు. ఆ, ధన్యవాదాలు సార్. నేను కూడా ఆ, ఈ ఆ, ఆయన చెప్పే కాంటెంట్ అంతూ వింటూ లైక్ ఎల్సిహెచ్ఎఫ్ లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ డైట్ పాటిస్తున్నా అండి. 2 సంవత్సరాల నుంచి నేను చాలా హెల్త్ బెనిఫిట్స్ చూస్తున్నాను. సో ఐ ఎడ్యుకేట్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ టు ది ఎక్స్టెంట్ ఐ కుడ్ డూ. సో ఇప్పుడు డయాబెటీస్ సిరీస్ 1 ఈ నేపథ్యంలో లో కార్బ్ స్కూల్ వారు డయాబెటీస్ మీద సిరీస్ 1 కపుల్ ఆఫ్ వీక్స్ ఎగో డాక్టర్ పివి సత్యనారాయణ గారు చాలా విషయాలు తెలియజేశారు. డయాబెటీస్ అంటే ఏమిటి, దాని హౌ దట్స్ హిస్టరీ అండ్ హౌ ఎపిడమిక్ అక్రాస్ ది గ్లోబ్ అండ్ ఇన్ ఇండియా. సో దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు. సో డయాబెటీస్ చెప్పినట్టు ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ అండి. ఇప్పుడు 90%, 80 to 90% ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్, నాట్ జస్ట్ ఇండియా, ఆర్ ప్రీ డయాబెటిక్ అండి. ప్రీ డయాబెటిక్ అంటే దేర్ అబౌట్ టు బి డయాగ్నోస్ విత్ డయాబెటిక్. సో డాక్టర్ గారు అవన్నీ తర్వాత చెప్తారు. సో ఇట్స్ ఇట్స్ స్టాగరింగ్ స్టాటిస్టిక్స్ అండి. సో అది మనం చేయకపోతే, ఏదో ఒకటి చేయకపోతే ఈవెన్ పిల్లలకు కూడా డయాబెటీస్ వచ్చేస్తుంది. దట్స్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. అండ్ దట్ డాక్టర్ గారు పార్ట్ 1లో చెప్పినట్టు మీకు హార్ట్ డిసీజ్కి అన్నిటికీ కూడా ఈ డయాబెటీస్ మూల కారణం అండి. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ సుస్వాగతం. వైద్య ప్రముఖులకి అందరికీ ధన్యవాదాలు. సో నౌ ఐ వాంట్ డాక్టర్ పివి సత్యనారాయణ గారు మనకి మరిన్ని విషయాలు డయాబెటీస్ 2 గురించి మనల్ని ఎడ్యుకేట్ చేస్తారని, ఆయన్ని ప్రసంగించాలని నేను లో కాప్ స్కూల్ తరఫున ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. సరే, స్టార్ట్ చేయండి. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకు ముందు మనం డయాబెటీస్ గురించి మొదటి భాగంలో డయాబెటీస్ అంటే ఏంటి, వాటిలో ఉన్న రకాలు ఏంటి, వీటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఈ మాట ఈ డయాగ్నోసిస్, డయాబెటీస్ అనేది ఏ విధంగా డయాగ్నోస్ చేస్తాం, ముఖ్యంగా టైప్ 1, టైప్ 2, అలాగే ఇంకా స్మాల్ వేరియంట్స్ అని ఉంటాయి, కొన్ని మిగతా రకాలు కూడా మనం తెలుసుకుని దీనికి ల్యాబ్ టెస్ట్లు ఏ విధంగా చేసుకోవాలి అన్నది ఇంపార్టెంట్. వాటిలో ముఖ్యమైనది టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ని డిస్టింగ్విష్ చేయడానికి, అలాగే మిగతా టైప్స్ పర్టికులర్లీ 1.5 లాడా అని, అలాగే మోడీ అని, అలాగే మిగతా ఉన్న వాటిని కూడా మనం తెలుసుకోవడానికి ఉపయోగపడేది ఈ ల్యాబ్ టెస్ట్. వాటిలో ముఖ్యమైనది యాంటీబాడీస్. ఈ యాంటీబాడీస్ అన్నవి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టైప్ 1 డయాబెటీస్కి, టైప్ 1.5 లాడా టైప్ ఆఫ్ డయాబెటీస్కి, అలాగే జెనెటికల్లీ ఇండ్యూస్డ్ డయాబెటీస్, ముఖ్యంగా మోడీ టైప్ ఆఫ్ డయాబెటీస్కి, వీటన్నిటికీ కూడా మనకి ఎంతో ఉపయోగపడతాయి. ఇటువంటి వాటిలో మనం చూసినట్టయితే సి పెప్టైడ్ అన్నది టైప్ 1 డయాబెటీస్లో అతి తక్కువగా ఉండడం, సి పెప్టైడ్ మామూలుగా ఉండడం కానీ అంతకన్నా ఎక్కువగా ఉండడం కానీ టైప్ 2 డయాబెటీస్లో మనం చూస్తూ ఉంటాం. అలాగే గ్లూటామిక్ యాసిడ్ డీకార్బాక్సిలేజ్ ఆటో యాంటీబాడీస్, దీన్నే సింపుల్గా గాడా ఆర్ యాంటీ జిఏడి అని కూడా పిలుస్తారు.
ఇవి టైప్ 1 డయాబెటీస్లో కాస్త ఎక్కువగా ఉంటాయి. కానీ ఇది ఒక్క టైప్ 1 డయాబెటీస్కే ప్రత్యేకమైన కాదు. ఇంకా ఎన్నో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే నరాలకు సంబంధించిన జబ్బుల్లో కూడా ఈ గాఢ అన్నది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో అటువంటి వాటిల్లో మనం ఏ సందర్భంలో ఈ టెస్టులు చేస్తున్నాము, అలాగే ఈ ఒక్కటి ఆధారపడకుండా మిగతా ఉన్నటువంటి యాంటీబాడీస్తో సహా తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకి ఆ ప్రత్యేకమైన వ్యాధి టైప్ 1కి చెందిందా, లేక టైప్ 2కి చెందిందా, లేక మిగతా క్లాసిఫికేషన్లో కేటగిరీస్ చెందిందా. వీటిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఇవన్నీ ఈ కేటగిరీస్ అసలు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది. ఎందుకంటే టైప్ 1కి టైప్ 2కి మనం ఇవ్వబోయే మేనేజ్మెంట్ కానీ, మనం ఇవ్వబోయే మందులు కానీ, వీటిని అర్థం చేసుకోవాల్సిన ఈ వ్యాధి ముదరడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, వీటన్నిటికీ కూడా దగ్గర సంబంధాలు ఉంటాయి. అలాగే ప్రత్యేకమైన టైప్ 1కి టైప్ 2కి ఎన్నో వ్యత్యాసాలు ఉంటాయి. అందుకోసమని మనకున్న ఈ మధుమేహం డయాబెటీస్ అన్నది ఏ కేటగిరీకి చెందింది అన్నది ముందు నిర్ధారణ చేయకపోతే చాలాసార్లు మనం వీటిని మేనేజ్ చేస్తున్నప్పుడు కొన్ని తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. అటువంటి వాటిలోనే ఇన్సులిన్ యాంటీబాడీస్ అని ఐఏఏ, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి బీటా సెల్స్ లో ఉన్నటువంటి ఇన్సులిన్ ఎంతవరకు సెక్రీట్ చేస్తున్నాయి, దానికి ఏమైనా అవరోధాలు ఉన్నాయా, దానికి కారణాలు కనిపెట్టే ఇన్సులిన్ యాంటీబాడీస్. ముఖ్యంగా మనం ఈ గ్యాడా, ఈ ఐఏఏ, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. వీటిని బట్టే దీంట్లో సబ్ డివిజన్లో ఇన్సులిన్ అసోసియేటెడ్ టు యాంటీబాడీస్, వీటిని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటినీ మనం తెలుసుకున్నప్పుడు మనకు తెలిసేది ఏంటంటే ఈ విధంగా ఏ యాంటీబాడీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంత ఏ లెవెల్లో ఉన్నాయి, దాన్ని బట్టి మాత్రమే మనం ఇవన్నీ నిర్ధారణ చేస్తాం. ఈ మధ్య కాలంలో జింక్ ట్రాన్స్పోర్టర్స్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. దానికోసమని ఎన్నో ల్యాబొరేటరీస్ ఈ మధ్యలో ఈ జింక్ ట్రాన్స్పోర్టర్స్ యాంటీబాడీస్ కూడా చేస్తున్నారు. ఈ ముఖ్యంగా ఈ 6 యాంటీబాడీస్ చేసినప్పుడు డిఫికల్ట్ కేసులో కూడా మనం ఏ టైప్ 1, టైప్ 2నా, లేక మిగతా ఉన్నటువంటి 1.5 టైప్ 3నా, టైప్ 2నా అన్న ఈ డిస్టింక్షన్ మనం చేయగలుగుతాం. అట్లాగే కొన్ని జెనెటికల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ డయాబెటీస్ ఉంటాయి. ముఖ్యంగా ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్, వీటిలో మోడీ అన్నది చాలా ప్రాముఖ్యం ఉంది. మోనోజీన్, ఈ ఎక్స్ప్రెషన్ మనం తెలుసుకోవడానికి ఈ జెనెటిక్ ఫీచర్స్ కూడా మనం తెలుసుకుని ఈ స్పెసిఫిక్ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక విధంగా నేను కాంప్లికేట్ చేస్తున్నానేమో అనే మీకు అనుమానం రావచ్చు. అందరూ అనుకున్నట్టుగా టైప్ 1, టైప్ 2 కాకుండా ఇన్నిటిని ఎందుకు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి టైప్ 1 అనుకుని మనం ట్రీట్ చేసినప్పుడు అది టైప్ 1 కానప్పుడు, అలాగే టైప్ 2లో కొన్ని సబ్సెట్ ఆఫ్ పాపులేషన్ వాళ్ళు మామూలుగా మనం అనుకున్న దానికి రెస్పాండ్ కానప్పుడు మనం ఇంకా లోతుగా వీటన్నిటిని పరీక్షలు చేసి వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ లాడా అన్నది 12% దాకా 100 మందిలో 12 మంది దాకా దీని బారిన పడే అవకాశం ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ ముఖ్యంగా కష్టతరంగా ఉన్నప్పుడు, మామూలుగా అనుకున్నట్టుగా అది బిహేవ్ చేయనప్పుడు మనం ఈ 12%లో ఉన్న వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి గురించి ఎక్కువ తెలుసుకోవాలి. అట్లాగే ముఖ్యంగా డయాబెటీస్కి ఈ నెగిటివ్ యాంటీబాడీ టెస్ట్, యాంటీబాడీస్ నెగిటివ్గా ఉంటే, ఏ యాంటీబాడీస్ నెగిటివ్గా ఉన్నప్పుడు, అలాగే ఎన్ని పాజిటివ్ యాంటీబాడీస్ ఉన్నాయి అన్న దాన్ని బట్టి మనం టైప్ 1, 1.5 వీళ్ళకి ఇన్సులిన్ అనేది భావి జీవితంలో అవసరం వస్తుందా రాదా అన్నదాన్ని కూడా నిర్ణయం తీసుకోవచ్చు. అటువంటి వాటిలో ఏ యాంటీబాడీస్ అన్నీ కూడా నెగిటివ్గా ఉంటే, ఏ ఒక్కదానికి పాజిటివ్ రాకపోతే అది మోస్ట్ ప్రాబబుల్లీ టైప్ 2 డయాబెటీస్. వాటిల్లో ఏంటంటే ఇంకొక ముఖ్యమైనది మనం చూడవలసింది సి పెప్టైడ్ అన్నది 1 నానోగ్రామ్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు వీళ్ళకి ఇన్సులిన్ అవసరం వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది భావి జీవితంలో. అందుకోసమని ఈ సి పెప్టైడ్, ఈ నెగిటివ్ యాంటీబాడీస్ ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు, అందులో ముఖ్యంగా ఈ సి పెప్టైడ్ 1 నానోగ్రామ్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు వీళ్ళకి కొద్ది రోజుల తర్వాతైనా, కొన్ని ఏళ్ల తర్వాతైనా ఇన్సులిన్ లేకపోతే వీళ్ళకున్న బ్లడ్ షుగర్స్ కంట్రోల్ కావు.
అలాగే సిపెప్టైడ్ కనుక 1 to 2 నానోగ్రామ్స్ ఉన్నట్టయితే వీళ్ళకి భావ జీవితంలో ఎప్పటికీ ఇన్సులిన్ రాకపోవచ్చు. ఎప్పటిదాకా రాదు అంటే ఏవో కొన్ని ఈ సిపెప్టైడ్ మళ్ళీ తగ్గేదాకా. అలాగే ఈ హై సిపెప్టైడ్ ఉన్నట్టయితే మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళకి అసలు అవసరం రాదు. వీళ్ళందరినీ టైప్ 2 డయాబెటీస్ కనే కన్సిడర్ చేయాలి. ఏమిటి దేంట్లో యాంటీబాడీస్ నెగిటివ్గా ఉండడం, సిపెప్టైడ్ అనేది 2 నానోగ్రామ్స్ కన్నా ఎక్కువ ఉండడం. అలాగే ఒక యాంటీబాడీ పర్టికులర్లీ గాడా అన్న యాంటీబాడీస్ పాజిటివ్ ఉండి దీంట్లో కనుక సిపెప్టైడ్ తక్కువ ఉన్నట్టయితే వీళ్ళందరికీ కూడా ఇన్సులిన్ అవసరం వస్తుంది. ఇది టైప్ 1.5 డయాబెటీస్. దీన్నే లాడా టైప్ ఆఫ్ డయాబెటీస్ అంటారు. టైప్ 2 డయాబెటీస్గా పరిగణన తీసుకుని దాంట్లో ఉన్నటువంటి 100 మందిలో 12 మందికి ఈ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే టైప్ 1 డయాబెటీస్ అంటారు. వీటిల్లో ముఖ్యంగా సిపెప్టైడ్ కొద్దిగా ఎక్కువ ఉన్నా కానీ వీళ్ళందరికీ కూడా ఇన్సులిన్ కనుక తీసుకోని పక్షంలో వీళ్ళందరికీ డయాబెటీస్ యొక్క సిమ్టమ్స్ కానీ ఆ బ్లడ్ షుగర్ కంట్రోల్ కానీ ఉండదు. అట్లాగే వీళ్ళల్లో ఉన్నటువంటి హై సిపెప్టైడ్ ఉన్నా కానీ కొద్ది కాలం దాకా వీళ్ళకి ఇన్సులిన్ అవసరం రాదు. కానీ కొన్నేళ్ల పోయిన తర్వాత ఈ యాంటీబయాటిక్ ఒకటిగా పాజిటివ్ ఉండి సిపెప్టైడ్ ఎక్కువ ఉన్నంత మాత్రాన వాళ్ళందరికీ కూడా ఇన్సులిన్ అవసరం లేదు అని ఖచ్చితంగా చెప్పలేం. అలాగే ఎవరికైనా కానీ 2 యాంటీబాడీస్ ముఖ్యంగా గాడా అండ్ ఆల్సో ఇన్సులిన్ ఈ రెండిట్లకి పాజిటివ్ వచ్చినప్పుడు ఇది డెఫినెట్గా టైప్ 1 డయాబెటీస్ అని, వీళ్ళకి ఇన్సులిన్ తప్ప వేరే మార్గం లేదని కూడా మనకు తెలుస్తుంది. వీళ్ళలో సిపెప్టైడ్ బాగా తక్కువ ఉంటుంది. ఒకవేళ సిపెప్టైడ్ కొద్దిగా ఎక్కువ ఉన్నా ఈ 2 యాంటీబాడీస్ పాజిటివ్గా ఉన్నప్పుడు వీళ్ళకి కూడా చాలాసార్లు ఇన్సులిన్ అవసరం వస్తుంది. ఎవరికంటే ఈ 2 యాంటీబాడీస్ పాజిటివ్గా ఉండి అయినా కానీ సిపెప్టైడ్ ఎక్కువ ఉన్నట్టయితే కొంతవరకు వాళ్ళ బీటా సెల్ ఫంక్షన్ ఇంకా ప్రిజర్వ్ అయినట్టు, పూర్తిగా అవి దెబ్బతిన లేదు అని కూడా అర్థం అవుతుంది. ఈ పరిస్థితుల్లో మాత్రం కొంతకాలం వాళ్ళకి ఇన్సులిన్ లేకుండా కూడా వాళ్ళు పోస్ట్పోన్ చేసుకోవచ్చు. సో అందుకోసమని మన వ్యాధి నిర్ధారణ చేసినప్పుడు మనకు ఉన్నటువంటి ఒక బ్లడ్ షుగరు, ఇన్సులిన్ రెసిస్టెన్సే కాకుండా ఈ యాంటీబాడీస్ కూడా ఎస్టిమేట్ చేసుకున్నప్పుడు ఏ కేటగిరీకి సంబంధించింది అని తెలుస్తుంది. కానీ మన ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం ప్రపంచంలో 190 మంది దాకా ఏమి చూస్తున్నారంటే బ్లడ్ షుగర్ని మాత్రమే ఎస్టిమేట్ చేసి మొత్తం డయాబెటీస్ మేనేజ్మెంట్లో దాని అవగాహనలోనూ ఈ బ్లడ్ షుగర్ ఒకటే సెంట్రల్ రోల్ ప్లే చేస్తుంది. దీన్ని కొంతవరకు మార్చకపోతే చాలా తప్పులు జరిగే అవకాశం, అలాగే చాలామందికి డయాబెటీస్ నియంత్రణ వీటన్నిటి మీద కొద్దిగా పట్టు తప్పుతాం. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఓజీటీటీ అన్నది కొంతవరకు మనకు సహాయపడేది. ఒకప్పుడు ఇదే ప్రామాణికంగా ఉండేది. ఈ మధ్య కాలంలో హెచ్బి1సి వచ్చిన తర్వాత ఈ జీటీటీ అనేది గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటారు. దీన్ని మరుగున పడిపోయింది. ఎక్కువ మంది దీన్ని చేయడానికి ఇష్టపడలేదు. ముఖ్యమైన కారణం ఏంటంటే ఏదో డిఫికల్ట్ టెస్ట్ అని కాదు, ఎక్కువ సార్లు బ్లడ్ శాంపుల్ తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ మంది పేషెంట్లు దీన్ని అంగీకరించట్లేదు. ఆ విధంగా కొంతవరకు వీళ్ళకి సౌలభ్యం కోసమని చాలామంది డాక్టర్లు, ల్యాబ్స్ కూడా ఇది లేకుండా హెచ్బి1సి ఒక్కదాన్ని చేసి దీన్ని అవసరం లేదు అని కూడా చాలామంది నమ్ముతూ వచ్చారు. కానీ నిజానికి చూస్తే ఇది ఒక ప్రామాణికమైన టెస్ట్. ఇది చేయకుండా మనం గనక దీని ఒక్కదాన్నే చేసుకుని హెచ్బి1సిని దాన్ని ప్రామాణికంగా తీసుకుని షుగర్ని తగ్గింది, షుగర్ తగ్గలేదు, డయాబెటీస్ ఉంది, లేదు అనుకున్నప్పుడు కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గ్లూకోజ్ టాలరెన్స్ చేసినప్పుడు ఫాస్టింగ్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి షుగర్ ఎంత ఉంది, అలాగే దానికి 140 కన్నా తక్కువ ఉన్నప్పుడు 75 గ్రాముల షుగరు గ్లూకోజ్ తాగించిన తర్వాత వాళ్ళ గనక 140 మిల్లీగ్రాముల కన్నా పెరగని పక్షంలో వాళ్ళకి డయాబెటీస్ లేదని, అలాగే 140 నుంచి 200 లోపుగా ఉన్నప్పుడు ప్రీ డయాబెటీస్ అని, 200 కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళందరికీ డయాబెటీస్ అన్నది మనం తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు వీటిని. ఇది ఒక ప్రామాణికమైన టెస్ట్. నిజంగా డయాబెటీస్ ఉంది లేదు, వీళ్ళకి ప్రీ డయాబెటీస్లో ఉన్నారు, ఇవన్నీ తెలుసుకోవడానికి మనకి జీటీటీ అనేది ఇంపార్టెంట్. దీనికన్నా కూడా ఇంపార్టెంట్ ఏంటంటే జీటీటీతో పాటు మనం ఇన్సులిన్ కూడా టెస్ట్ చేసినప్పుడు ఇంకా ఎక్కువగా మనం వీటిని రాబోయే డయాబెటీస్, అలాగే వచ్చిన డయాబెటీస్ ఎంతకాలంలో తగ్గుతుంది, వీటన్నిటిని కూడా అంచనాలు వేసే అవకాశం ఉంటుంది.
అలాగే మీరు చూసినట్టయితే ఒక గ్రాఫ్గా మేము చేస్తే ఇది ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి డయాబెటీస్ వాళ్ళని కూడా మనకి వాళ్ళు ఇస్తున్న ట్రీట్మెంట్ సరైన పందాలో ఉందా లేదా, ఏ ట్రీట్మెంట్ సరిగ్గా లేనప్పుడు ఈ రెడ్ డాట్లోకి వస్తుంది జీటీటీ చేసినప్పుడు. అంటే వాళ్ళందరికీ 200 కన్నా ఎక్కువ ఉండడం, అది చాలా టైంలో 2, 3, 4 గంటలు అయిన తర్వాత కూడా అది నార్మల్ లెవెల్స్కి రాకపోవడం అన్నది డయాబెటీస్ కంట్రోల్లో లేనప్పుడు ఉండే పరిస్థితి. అలాగే మన డయాబెటీస్ లేని వాళ్ళకి, డయాబెటీస్ కనుక బాగా కంట్రోల్లో ఉన్న వాళ్ళకి పెద్ద వ్యత్యాసం లేదు. కొద్ది వ్యత్యాసాలు ఉంటాయి తప్ప, ఈ తక్కువ వ్యత్యాసాలతోటి వీళ్ళకి డయాబెటీస్ అన్నది బాగా కంట్రోల్లో ఉంది అని తెలియడానికి ఈ బ్లూ గ్రాఫ్, ఈ గ్రీన్ గ్రాఫ్ ఉపయోగపడతాయి. దీంట్లో ఈ డయాబెటీస్ అన్నది, ఈ గ్రీన్ గ్రాఫ్ అన్నది వాళ్ళకి ఇస్తున్న ట్రీట్మెంట్ ఎఫెక్టివ్గా ఉందని కూడా మనకు తెలుస్తుంది. ఇవన్నీ చేయకుండా మనం ఒక బ్లడ్ షుగర్ని పరీక్ష చేసి ఏదో 3 నెలలకు, 4 నెలలకు హెచ్‌బీ1సీ ఒక్కటే చేసినంత మాత్రాన మనకి ఖచ్చితంగా వీళ్ళకి డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంది అని చెప్పే అవకాశం ఉండదు. అందుకోసమని అప్పుడప్పుడైనా గానీ ఈ టెస్టులు చేయవలసిన అవసరం ఉంటుంది. కానీ ఇది వ్యయ ప్రసాదాలతో కూడింది. తర్వాత కాస్ట్ ఎక్కువవుతుంది. తర్వాత ఉన్న ఈ డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకి కొద్దిగా ఎక్కువ సార్లు బ్లడ్ శాంపుల్స్ తీసుకోవడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ల్యాబ్‌లో ఎక్కువ సేపు స్పెండ్ చేయవలసొస్తుంది. కొన్ని అసౌకర్యాల వల్ల ఈ టెస్ట్‌లన్నీ మరుగున పడిపోయాయి. మనం చూసినట్టయితే ఈ డిసీజ్ మన డయాబెటిస్ అన్నది ముఖ్యంగా మనం ఎక్కువసేపు డయాబెటిస్ అంటే టైప్ 2 గురించే మాట్లాడుతున్నాం. టైప్ 1 గురించి మాట్లాడినప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని వ్యాధి నిర్ణయించడంతో పాటే కాకుండా వాటికి ఇచ్చేటువంటి ఎన్నో రకరకాల ట్రీట్మెంట్ దాకా. సో, అందుకోసం మనం చూసినట్టయితే ఇండియాలో పరిస్థితి చూసినట్టయితే సిటీలో ఉండే వాళ్ళకి, అదే రూరల్ ఏరియా అంటే ఈ గ్రామాల్లో ఉండే వాళ్ళకి మనం చూసినట్టయితే చాలా వ్యత్యాసాలున్నాయి ఈ డయాబెటిస్‌కి సంబంధించి. ముఖ్యంగా చెన్నై, బెంగుళూరులో ఎక్కువ శాతం సౌత్ ఇండియాలో మనకి ఎక్కువ కనబడుతోంది. అలాగే రూరల్ ఇండియాలో కాస్త తక్కువ కనబడుతోంది. ఈవెన్ నార్త్ ఇండియాలో ఢిల్లీలో కూడా కొంతవరకు తక్కువగానే ఉందిది. వీటన్నిటికీ కూడా సౌత్ ఇండియాలోనే ఎందుకు ఇంత రిస్క్ ఉంది, మిగతా వాళ్ళకి ఎందుకు లేదు అన్న దాని మీద కూడా స్టడీస్ జరిగాయి. దీనికి కొద్దిగా జెనెటిక్ వేరియేషన్స్‌కి కూడా కొన్ని ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్నాయి. వాటన్నిటిని పక్కన పెట్టినా గానీ, మన లైఫ్ స్టైలే ముఖ్యమైన కారణం. మనం తీసుకున్నటువంటి పిండి పదార్థాలే ముఖ్యమైన కారణం అని చాలామంది నొక్కి వక్కాణిస్తున్నారు. ఇంతకుముందు దాంట్లో కూడా మనం చెప్పాం. మనకున్న బ్రిటిష్ పాలనలో 200 ఏళ్ళు మనని పాలించడం వల్ల, మన కరువు కాటకాల నుంచి ఎక్కువ మనం సఫర్ అయినప్పుడు, అది ఒక్కసారిగా మన గ్రీన్ రివల్యూషన్‌లో అబండెంట్ ఫుడ్ వచ్చినప్పుడు, ఆ జరిగే ఈ జెనెటిక్ మార్పుల వల్ల కూడా మన ఇండియాలో సెంట్రల్ ఒబేసిటీతో పాటు ఈ డయాబెటిస్ కూడా ఎక్కువగా ఉండడం చూస్తున్నామని క్రితంసారి మనం మాట్లాడుకున్నాం. అలాగే ఇంకో ప్రామాణికం ఏంటంటే అందరూ గుర్తించేది హెచ్‌బీఏవన్సీ. ఇది సింపుల్‌గా ఏ1సీ అని గాని, హెచ్‌బీఏవన్సీ అని గాని, ఇలా 3 నెలల యావరేజ్ టెస్ట్ అని గాని, ఇలా రకరకాల పరిభాషల్లో అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు ఇది చాలా రేర్‌గా చేసే ఈ టెస్టు ఇప్పుడు చాలా కామన్‌గా ప్రతి ల్యాబ్ వాళ్ళు కూడా చేసి, మనకున్నటువంటి డయాబెటిస్ ఎంతవరకు కంట్రోల్‌లో ఉంది, ఎంతవరకు కంట్రోల్‌లో లేదు అని కూడా మనం నిర్ణయించడానికి ఉపయోగపడుతోంది. కానీ ఎక్కువ మంది డాక్టర్లకి, పేషెంట్‌లకి దీని మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల హెచ్‌బీ1సీ ఒక్కదాన్నే చూసి దీన్నే ప్రామాణికంగా తీసుకొని మనకున్న ట్రీట్మెంట్ కరెక్ట్‌గా ఉందనో, లేదనో, తక్కువ ఉన్నప్పుడు ఆనందపడి, కొద్దిగా ఎక్కువ ఉన్నప్పుడు మనం నిరుత్సాహపడి ఇవన్నీ జరగడం చూస్తున్నాం. అందుకోసమని ఈ హెచ్‌బీ1సీ గురించి మన డయాబెటిస్‌కి ఎంతవరకు దగ్గర సంబంధం ఉంది, హెచ్‌బీ1సీ అంటే ఏమిటి అన్నది వాటిని ఎంత విపులంగా తెలుసుకుంటే ఈ టెస్ట్‌ని మనం అంతా నిజ జీవితంలో డయాబెటిక్స్ ఉన్న పేషెంట్‌లందరూ కూడా దీన్ని జాగ్రత్తగా వాడుకోగలుగుతారు. ఇది ముఖ్యంగా ఇది దీని గురించి క్లుప్తంగా తెలియాలి అంటే హెచ్‌బీ1సీ గుడ్ మెజర్ ఫర్ డయాబెటిక్ స్టేటస్. అంటే మనకి ఉన్న డయాబెటిస్ ఎంతవరకు కంట్రోల్‌లో ఉంది, ఎంతవరకు కంట్రోల్‌లో లేదు అన్నది తెలియడానికి గుడ్ మెజర్. ఇది ఒక్కటి కూడా తీసుకొని కొంతవరకు మనం వీటి యొక్క ఎస్టిమేట్ చేయొచ్చు. కానీ ఇది ఒక్కటే తీసుకొని ఎస్టిమేట్ చేసినప్పుడు కొన్ని తప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. అది మాత్రం ఆ లిమిటేషన్ గుర్తుంచుకోవాలి. అట్లాగే బ్లడ్ షుగర్ ఇది ఒక స్నాప్ షాట్. అంటే ఎప్పుడైతే మనం బ్లడ్ షుగర్ చెక్ చేస్తున్నామో అది డైనమిక్‌గా ఉంటుంది. అంటే మాటి మాటికి మనం తిన్న ఆహారానికి, మనం చేసే ఎక్సర్‌సైజ్‌కి, మనం నిద్రపోయిన కాలానికి,
మనకున్న స్ట్రెస్కి, ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ బ్లడ్ షుగర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అందుకోసమని మనం ఒక్కసారిగా మెజర్ చేసిన బ్లడ్ షుగరు అది రోజంతా అలాగే ఉంటుందని కానీ, అలాగే ఎక్కువ రోజులు అలాగే ఉంటుందని కానీ, మనం దాన్ని పరిగణనలోకి తీసుకోకూడదు. ఎందుకంటే బ్లడ్ షుగర్ అన్నది ఎన్నో ఫ్యాక్టర్స్ వల్ల మారుతూ ఉంటుంది. కానీ వాటిలో ఉన్న అలా 3 నెలలు 90 రోజులు యావరేజ్‌ని చూస్తున్నట్టయితే, దాని యొక్క యావరేజ్‌లో మనం తెలుసుకున్నప్పుడు అది హెచ్‌బీ1సీగా పరిగణనలోకి తీసుకోవచ్చు. చాలా మట్టుకి అటు ఆటుపోట్లు పైకెళ్ళడం, కిందకి రావడం, ఈ స్పైక్స్ రావడం, వీటన్నిటిని కూడా కొంతవరకు అర్థం చేసుకోవడానికి డైనమిక్‌గా ఉంటుంది కాబట్టి, మాటిమాటికి బ్లడ్ షుగర్ టెస్ట్ చేసుకొని, మనం దాని గురించి అంత పూర్తి అవగాహన పెట్టుకోవడం కష్టం. అందుకోసం 3 నెలలకోసారి చేసినప్పుడు ఇదొక ప్రామాణికంగా తీసుకోవచ్చు. దీనికి మనకున్నటువంటి రక్త కణాలకి దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే ఈ హెచ్‌బీఏవన్సీ అన్నది రక్త కణాల్లో ఎంత షుగర్ ఉంది, మన శరీరంలో రక్త కణాల్లో ఉన్న హీమోగ్లోబిన్‌కి ఈ బ్లడ్ షుగర్ ఎంత వరకు అటాచ్ అయి ఉంది అన్నదాన్ని ఎస్టిమేట్ చేస్తుంది. ఇది కూడా మిగతా ప్రోటీన్స్‌తో కూడా జరిగే అవకాశం ఉంటుంది షుగర్‌కి. కానీ ఆ షుగర్ ఎంతకాలం ఈ ప్రోటీన్స్‌కి అంటిపెట్టుకొని ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఆల్బుమిన్ గాని, మిగతా ఉన్న గ్లోబులిన్ గాని, మిగతా ఉన్న ఎన్నో ప్రోటీన్స్‌కి ఈ షుగర్ అటాచ్ అయి ఉంటుంది. కానీ హిమోగ్లోబిన్‌ని ఎందుకు ప్రామాణికంగా తీసుకున్నామంటే, ఈ ఆర్‌బీసీ యొక్క లైఫు 90-122 రోజులు యావరేజ్‌గా ఉంటుంది. ఇది కూడా కొంతవరకు మనం మారే అవకాశం ఉంటుంది. వాళ్ళకున్న ఎనీమియాని బట్టి, వాళ్ళకున్న ఆర్‌బీసీ హెల్త్‌ని బట్టి ఇది కూడా మారుతుంది. కానీ ఎక్కువ మందిలో ఒక 180% దాకా వాళ్ళకున్న ఆర్‌బీసీ అన్నది ఒక 90 రోజుల్లో అప్పుడే తయారైన ఆర్‌బీసీ అవి మళ్ళీ చచ్చిపోయేదాకా ఒక్కసారి హిమోగ్లోబిన్‌కి ఈ షుగర్ అటాచ్ అవుతే అది పెర్మనెంట్‌గా మళ్ళీ ఎర్ర కణం చనిపోయేదాకా ఆ షుగర్‌ది ఈ హిమోగ్లోబిన్ వదలదు. అందుకోసమని 90 రోజులకి, 120 రోజులకి మనం మళ్ళీ ఒకసారి చేసినప్పుడు ఈ పాత కణాలన్నీ చచ్చిపోయి కొత్త కణాలన్నీ వచ్చినప్పుడు మళ్ళీ కొత్త కణాలు, ఈ కొత్త షుగరు, మళ్ళీ వాటి అటాచ్‌మెంటు ఇది కొంతవరకు మనకి అవగాహన పెంచుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ హెచ్‌బీఏవన్సీ ఎంత ఎక్కువుంటే వీటినే అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ అంటారు. ఇది చాలా ముఖ్యమైనది. ఏజీఈ అంటారు. అంటే అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్. దీనివల్లే డయాబెటిస్‌కొచ్చే కాంప్లికేషన్స్ అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఎంత ఎక్కువ బ్లడ్ షుగరు, ఎంత ప్రోటీన్స్‌కి, ఫ్యాట్స్‌కి అటాచ్ అయ్యి, దాన్ని డ్యామేజ్ చేసినప్పుడు ఉన్నటువంటి అవయవాలు ఎన్నో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటి యొక్క పనితీరు ఎంతో మారిపోతుంది. అందుకోసమని ఈ హెచ్‌బీ1సీని ఒక ప్రామాణికంగా తీసుకొని, ఈ అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్‌ని మనం ఊహించి ఎంతవరకు మిగతా ఉన్నటువంటి అవయవంలో ఉన్నటువంటి ప్రోటీన్స్, ఈ ఫ్యాట్స్ దెబ్బతిన్నాయి ఈ షుగర్ మూలంగా అన్నది తెలియడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా మనకి ఇంత అందుబాటులోకి తీసుకొచ్చి దీని మీద అవగాహన పెంచడానికి 1968 ముందు దాకా మనకు వీటి గురించి అంత తెలీదు. ఈయన శామ్యూల్ రాబార్ ఈయన ఎక్కువ కృషి చేసి ఈ హెచ్‌బీ1సీకి ముఖ్యంగా ఏ విధంగా మనం కొరిలేట్ చేయొచ్చు అన్న ప్రామాణికాల్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎన్నో సైంటిఫిక్ స్టడీస్ చేసి ఆ విధంగా మనకి హెచ్‌బీ1సీకి, డయాబెటిస్‌కి ఏ విధమైన దగ్గర సంబంధం ఉంది. ఈ హెచ్‌బీ1సీ పెరిగినప్పుడు గాని, తగ్గినప్పుడు గాని, ఈ రాబోయే కాంప్లికేషన్స్ ఒక్క షుగర్ పెరగడం వల్ల పెద్ద నష్టం ఏం లేదెప్పుడు. కానీ ఆ షుగర్ పెరిగి ఎక్కువ కాలం రక్తంలో ఉన్నప్పుడు అది మిగతా అవయవాల్ని దెబ్బతీస్తుంది. అలా దెబ్బతీయడానికి ఈ హెచ్‌బీ1సీకి దగ్గర సంబంధం ఉందని, దాన్ని ఏ విధంగా గుర్తించి, ఏ విధంగా దాన్ని ఎస్టిమేట్ చేయొచ్చు అని చెప్పినాయన ఈయన శామ్యూల్ రాహబార్. దీని ప్రకారం ఏంటంటే, ఒక్కసారి గనక మన హిమోగ్లోబిన్ ఏవన్సీ 6 కన్నా తక్కువున్నప్పుడు, అలాగే గ్రాడ్యుయల్‌గా 7, 8, 9, 10, 11, 12 ఇలా పెరుక్కుంటూ పోయినప్పుడు ఎన్నేళ్లలో వాళ్ళకి మిగతా అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది అన్నది హెచ్‌బీ1సీకి డైరెక్ట్ కొరిలేషన్ ఉంది దీంట్లో. అలాగే రెటినోపతి అంది ఈ బ్లూ లైన్. దీనికి ఐ కాంప్లికేషన్స్. ఎవరికైనా 2 ఏళ్ళు ఈ హెచ్‌బీ1సీ 7, 8 కన్నా ఎక్కువుంటే వాళ్ళల్లో ముఖ్యంగా మొట్టమొదటిసారిగా దెబ్బతినేది ఈ కళ్ళు. అలాగే కొంతవరకు ఒక 4, 5 ఏళ్ళు పోయేప్పటికి ఈ కిడ్నీ దెబ్బతినడం. అట్లాగే కొన్ని నరాలు దెబ్బతినడం. అట్లాగే మిగతావి చూస్తున్నప్పుడు ఈ హార్టు, మిగతావి
అవయవాలు కూడా దెబ్బతినడం, వీటన్నిటికీ కూడా డైరెక్ట్ రిలేషన్ ఉంది. అది ఎంత ఎక్కువ ఉంటే, ఎన్ని ఏళ్ళు ఎక్కువ ఉంటే అన్ని ఈ అవయవాలు చెడిపోయే అవకాశం ఉంటుంది. సో దీనికి ముఖ్యమైన కారణం ఏంటి? హెచ్బి1సి అనేది యావరేజింగ్. ఇది ఎంత ఎక్కువ బ్లడ్ షుగర్, హైపర్ గ్లైసీమియా అంటే రక్తంలో ఎంత ఎక్కువసేపు, ఎన్నిసార్లు, ఎన్ని రోజులు ఎక్కువ ఉంది అనే దాన్ని తెలుసుకోవడం. అలాగే ఒక్కోసారి అన్నం తిన్నప్పుడు పెరిగి మిగతా మందులు వాడినప్పుడు తగ్గడం. ఈ ఉన్న మార్పుల్ని స్పైక్స్ అంటారు. ఎప్పుడైతే ఈ షుగర్ పెరిగి దీనివల్ల కొన్ని మరీ ఎక్కువ 300, 400 దాటిపోతే రక్తంలో షుగరు, దీన్ని అక్యూట్ టాక్సిటీ అని. అలాగే కనీసం 120, 140, 180. 180 అనే దాన్ని ప్రామాణికం ఎందుకు తీసుకుంటాం అంటే రీనల్ థ్రెషోల్డ్ అంటారు. 180 దాటిన తర్వాత మామూలుగా కిడ్నీ అనేది ఆ ఉన్న షుగర్ని యూరిన్లో పాస్ చేసే శక్తి కిడ్నీకి ఉంటుంది. దానికి లోబడిగా ఉన్నప్పుడు అంత ఎక్కువ ప్రమాదాలు రావు. అది దాటినప్పుడు కిడ్నీ టేక్ ఓవర్ చేసి ఆ రక్తంలో ఉన్న షుగర్ని యూరిన్లో పాస్ చేసి రక్తంలో ఉన్న షుగర్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత కిడ్నీకి అంత శక్తి ఉండదు. అది 180 కాదు 300 ఉన్నా కానీ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని యూరిన్లో పంపించే శక్తి కూడా కోల్పోతుంది. వీటిని ఒక 6 వారాల కన్నా ఎక్కువ ఉంటే వాటిని క్రానిక్ టాక్సిటీ అని, ఒక 6 వారాల కంటే తక్కువ ఉన్న వ్యవధిలో ఉంటే అది అక్యూట్ టాక్సిటీ. ఈ విధంగా మెడికల్ వరల్డ్‌లో క్లాసిఫై చేస్తారు. సో దాని విధంగా 6 వారాల కన్నా ఎక్కువ సేపు ఈ స్పైక్స్ రావడం గానీ, లేక మనకున్న బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉండడం గానీ జరిగినప్పుడు మన ఉన్నటువంటి అవయవాలు ముఖ్యంగా ఐసు, కిడ్నీసు, నెర్వ్సు, అలాగే యాంజియోపతి అంటే మనకున్నటువంటి గుండె, ఈ జబ్బులన్నిటికీ మూల కారణం ఈ టిష్యూస్‌లో అంటే ఏ అవయవంలో ఉన్నటువంటి ఆ టిష్యూలో గనక ఈ షుగర్ యొక్క ఫలితం హెచ్బి1సి ఎక్కువగా ఉన్నప్పుడు వీటిలో ఉండే ప్రోటీన్స్, వీటిలో ఉండే ఫ్యాట్స్ దెబ్బతింటాయి. అలా దెబ్బతిన్నప్పుడు షుగర్ వల్ల జరిగే నష్టాలు, వాటిని అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ప్రొడక్ట్స్ అంటారు. వాటి గురించి కూడా తెలుసుకుందాం మనం. ఇదే 207 నుంచి 209 దాకా ఒక పేషెంట్స్‌లో మనం చూసినప్పుడు ముఖ్యంగా హెచ్బి1సి 7 కన్నా తక్కువండి. 2 ఏళ్లలో వాళ్ళ డయాబెటిస్ సరైన కంట్రోల్‌లో లేనప్పుడు ఇది మనం చూసినట్టయితే 2 ఏళ్లలో హెచ్బి1సి గనక 7% ఆ ప్రాంతాల్లో ఉన్నట్టయితే అది వాళ్ళకున్నటువంటి ఐ కాంప్లికేషన్స్. అదే 2 ఏళ్లలో హెచ్బి1సి 9% గనక పెరిగితే అంటే వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్ రేటు వీళ్ళలో వచ్చే ఐ కాంప్లికేషన్స్ పెరుగుతాయి. కానీ ఇంకా ఎక్కువ మందికి ఈ కాంప్లికేషన్స్ ఇంకా రాలేదు. కానీ ఈ వచ్చే అవకాశాలు మాత్రం చాలా పెరుగుతూ ఉంటాయి 2 ఏళ్లలోనే. అది ఆ విధంగా మనం గుర్తించి హెచ్బి1సి ఎంత పెరుగుతోంది, ఎన్నేళ్ళు వ్యవధిలో ఎంత ఎక్కువ ఉంది, అటువంటి ఉన్నప్పుడు అందరికీ యూనిఫామ్‌గా రావాలని లేదు. కొద్దిమందికి తొందరగా వస్తాయి ఈ ఐ కాంప్లికేషన్స్. కొద్దిమందికి స్కిప్ అయ్యి కూడా ఉంటారు. వీళ్ళందరికీ కూడా 10 ఏళ్ళైనా గాని రాని వాళ్ళే కొంతమంది. కానీ వీళ్ళల్లో కొంతమందికి కిడ్నీ కాంప్లికేషన్స్, అలాగే హార్ట్ కాంప్లికేషన్స్, నర్వ్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చాలా మందికి 2 ఏళ్ల కన్నా తక్కువ ఉన్నప్పుడు వీళ్ళలో వచ్చే ఈ అవయవాలు దెబ్బతినే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో ఎంత ముందస్తుగా మనం ఈ ఉన్నటువంటి బ్లడ్ షుగర్‌ని తెలుసుకుంటాం, దాన్ని కంట్రోల్‌లో ఉంచుకుంటాం అన్నది ప్రామాణికంగా ఉంది ఈ కాంప్లికేషన్స్ అన్ని తగ్గడానికి. అదే ఒక హెచ్బి1సి పెరిగిన తర్వాత కూడా ఒకవేళ 9, 10 ఉంది. అప్పుడు కూడా నిరుత్సాహపడక్కర్లేదు. ఒక్కసారి హెచ్బి1సిని 1% తగ్గించుకున్నా అంటే ముఖ్యంగా 10 హెచ్బి1సి ఉన్నప్పుడు దాన్ని 9గా మార్చుకున్నప్పుడు వాళ్ళల్లో ఉండేటువంటి ఈ మొత్తం మోర్టాలిటీ, డయాబెటిస్ వల్ల కలిగేటువంటి ఈ డెత్ రేటు 21% తగ్గిపోతుంది. అలాగే ఈ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటే హార్ట్‌కి సంబంధించిన కాంప్లికేషన్స్ 37% దాకా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే మైకార్డియల్ ఇన్ఫార్క్షన్, హార్ట్ అటాక్ అనేది 14% తగ్గే అవకాశం ఉంటుంది. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్కసారి ఏ 10కో, 11కో వెళ్ళినప్పుడు దాన్ని 1% తగ్గించినా గానీ ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. అలా అని పూర్తిగా నిరుత్సాహపడక్కర్లేదు. అలా అని అశ్రద్ధ చేసినా గానీ 1% పెరిగితే ఇన్ని రేట్లు కూడా పెరుగుతాయని కూడా మనం గుర్తించాలి. అదే హెచ్బి1సి 8-9కి వెళ్ళినప్పుడు ఈ డెత్ రేటు 21% పెరగడం,
అలాగే హార్ట్ అటాక్స్ రావడం అనేది 14% పెరగడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. అందుకోసమని డయాబెటిస్‌ని ఈ రోజున మనకేదో చేస్తుందని కాకుండా, ఈ రాబోయేటువంటి ఈ ముప్పుని మనం తగ్గించుకోవాలి అంటే, ఈ హెచ్‌బీ1సీని ప్రామాణికంగా తీసుకొని అది ఎంతవరకు తగ్గించగలం. అట్లాగే హిమోగ్లోబిన్, గ్లూకోజ్‌కి ఉన్న దగ్గర సంబంధంలో మనం చూసినప్పుడు, గ్లూ గ్లూకోజ్ అనేది రక్తంలో ఉన్నప్పుడు ఈ ఎర్ర కణాల్లో ఉన్న హిమోగ్లోబిన్‌కి తొందరగా ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటారు. అంటే తొందరగా ఈ బ్లడ్‌లో ఉన్న గ్లూకోజ్ రక్త కణాల లోపలికి వెళ్ళిపోతుంది. దీనికి గ్లూకోజ్‌కి, తర్వాత ఇన్సులిన్‌కి ఏమాత్రం సంబంధం లేదు. ఇన్సులిన్ అవసరం లేకుండానే ఈ రక్త కణాల్లోకి ఈ గ్లూకోజ్ అన్నది ప్రవహిస్తుంది. అలా ప్రవహించినటువంటి గ్లూకోజు ఈ హిమోగ్లోబిన్‌తో కలిసి, ఇది హిమోగ్లోబిన్ అనేది ఒక కాంప్లెక్స్ ప్రోటీన్. ఆ 2 కలిసినప్పుడు ఏమవుతుందంటే, ఈ ప్రత్యేకమైన ఫోల్డింగ్ అన్నది హిమోగ్లోబిన్ యొక్క ప్రత్యేకత. ఈ ఫోల్డింగ్‌ని గనక ఈ షుగర్ గనక ప్రెసిపిటేట్ అయ్యి, ఈ ఫోల్డింగ్‌ని అంటే ఈ ఉన్న కార్యక్రమాన్ని ఏ విధంగా అయితే ముడుచుకుంటుందో ఈ ప్రోటీన్ స్ట్రక్చరు, దాంట్లో చిన్న మార్పులు చేసినా గానీ, ఈ హిమోగ్లోబిన్ అది చేసే పని చేయలేదు. అది ముఖ్యంగా ఏం చేస్తుందంటే హిమోగ్లోబిను, మనం ఊపిరితిత్తుల ద్వారా పీల్చిన గాలిని ఈ హిమోగ్లోబిన్ అబ్జార్బ్ చేసుకొని, వేరే అవయవాల లోపలికి ఈ రక్త ప్రసరణ ద్వారా అక్కడికెళ్ళి, ఈ ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో హెచ్‌బీ1సీ ఎంత ఎక్కువుంటే, అంత తక్కువ ఆక్సిజన్ వస్తుంది. ఆ విధంగానే మనం ఎన్నో కాంప్లికేషన్స్, డయాబెటిక్ జరిగే కాంప్లికేషన్స్, ముఖ్యంగా ఆక్సిజన్ లేకపోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ ఈ హెచ్‌బీ1సీ ఎంత ఎక్కువుంటే, అంత ఎక్కువ ప్రమాదంగా చూస్తున్నాం. పైగా దీంట్లో ఉన్నదేంటంటే, ఒక్కసారి హిమోగ్లోబిన్‌కి, షుగర్‌కి దగ్గర సంబంధం ఏర్పడితే, దీంట్లో కొంతవరకు రివర్సిబుల్ ఉంటుంది. ఈ షిఫ్ట్ బేస్ దాకా. అదే కాస్త ఎక్కువ కాలం ఈ హిమోగ్లోబిన్, షుగరు కలిసిపోయి ఉంటే అది ఇర్రివర్సిబుల్. ఒక్కసారి గనక అది ఫిక్స్ అయిపోతే హిమోగ్లోబిన్‌కి, అది ఆ ఎర్ర కణం చనిపోయేదాకా ఆ షుగరు ఆ హిమోగ్లోబిన్ వదలదు. అది కొంతవరకు అడ్వాంటేజి, కొంతవరకు డిసడ్వాంటేజి. అడ్వాంటేజ్ అలా ఏంటంటే, మనం దీన్ని ఏ విధంగా 3 నెలలకో, 4 నెలలకో ఈ ఎర్ర కణాల జీవితం తెలిసినప్పుడు, దాన్ని బట్టి ఇండైరెక్ట్‌గా మనకున్న షుగర్ కంట్రోల్ తెలుసుకోవచ్చు. అది తప్ప మిగతావన్నీ డిసడ్వాంటేజ్‌లే. ఎందుకంటే, ఈ ఎర్ర కణాలు చేసే పని ఈ 3 నెలలు కూడా, ఈ పనులన్నీ ఏవి కూడా ఈ షుగర్ ఎంత అవుతే ఫిక్స్డ్ డిపాజిట్‌గా అయిపోయింది, ఈ ప్రోటీన్స్ మీద అలా ఉన్నంత కాలము అది చేయవలసిన పని చేయదు. ముఖ్యంగా హిమోగ్లోబిన్ చేయవలసిన పని ఆక్సిజన్‌ని ఊపిరితిత్తుల నుంచి అవయవాల దాకా తీసుకెళ్ళడం. ఈ పని కుంటుపడుతుంది. అప్పుడే వాళ్ళకి ఆయాసం రావడం, అలాగే నిస్సత్తువ ఉండడం, అలాగే ఎనర్జీ లెవెల్స్ ఏమీ లేకపోవడం, ఇలా ఎన్నో రకరకాల సింప్టమ్స్ అన్నీ కూడా ఈ హిమోగ్లోబిన్ ఏ1సి ఎంత ఎక్కువుంటే, వాళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువే ఉండకపోవచ్చు వాళ్ళకి. వాళ్ళకి 14, 15 కూడా ఉండొచ్చు. కానీ దీనివల్ల వచ్చే ఆక్సిజన్ డెఫిసిట్ వల్ల వచ్చే సింప్టమ్స్ అన్నీ పెరుగుతూ ఉంటాయి. ఇది ఒక్కసారి గనక ఫిక్స్ అయిపోయి, కొంతకాలం గనక అలా ఫిక్స్‌డ్ పొజిషన్‌లో ఉంటే, హిమోగ్లోబిన్‌కి, ఈ షుగర్‌కి ఉన్న అవినాభావ సంబంధం ఆ రక్త కణం చనిపోయి, దాన్ని బాడీ ఎలిమినేట్ చేసేదాకా ఆ హిమోగ్లోబిన్ తోటే కలిసిపోయి ఉంటుంది. అలా చూసినట్టయితే మనం ఈ పట్టిక సింపుల్‌గా మనం ఎవరికి ఎంత హిమోగ్లోబిన్ ఏ1సి ఉంది, దాన్ని బట్టి వాళ్ళకున్న బ్లడ్ షుగర్ ఎంతుంది అని కూడా ఇండైరెక్ట్‌గా తెలుసుకోవచ్చు. ఇన్ అదర్ వర్డ్స్, మనకి హిమోగ్లోబిన్ ఏ1సి 14 ఉంది అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి బ్లడ్ షుగర్ ఎక్కువ సేపు 380 కన్నా ఎక్కువ ఉంది అని అర్థం. అలాగే ఎవరికైతే 80 ఆ ప్రాంతాల్లో ఉందో బ్లడ్ షుగర్ ఎక్కువ సేపు, వాళ్ళకి హిమోగ్లోబిన్ ఏ1సి 5 ఉంటుంది. ఇది నార్మల్ లెవెల్స్ అని, ఇది ఎక్సలెంట్ మేనేజ్‌మెంట్ అని, మామూలుగా ఏ డయాబెటిస్ లేని వాళ్ళందరికీ కూడా హెచ్‌బీ1సి ఈ ప్రాంతాల్లో ఉంటుంది. 4-6 దాకా. అంతకన్నా కూడా తక్కువ ఉండే అవకాశం లేదు. ఎవరికి హిమోగ్లోబిన్ ఏ1సి 50 కన్నా తగ్గిపోయే అవకాశం లేదు. ఎందుకంటే అంతకన్నా తగ్గినట్టయితే మనకి బ్లడ్ షుగర్స్ పడిపోయి బ్రెయిన్ సరిగ్గా పనిచేయక చాలామంది చనిపోతారు. సో, మినిమమ్ హిమోగ్లోబిన్ ఏ1సి ఉన్నది 4, అంతకన్నా తగ్గే అవకాశం లేదు. ఒకవేళ తక్కువ చూపించినట్టయితే అది చాలా సార్లు ల్యాబ్ ఎర్రర్స్ గానీ, లేకపోతే మన సరియైన బ్లడ్ కలెక్షన్ సరిగ్గా లేదని గానీ, వీటి గురించి మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో, ఈ ప్రాంతాల్లో అదే 14 గనుక ఉన్నట్టయితే అది అత్యంత ప్రమాదకరమైంది. ఎక్కువ రోజుల్లో ఇదే 14 మెయింటైన్ అయితే వాళ్ళందరికీ ఎన్నో ఈ అవయవాల డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. మధ్యలో ఉన్నప్పుడు 7-9 దాకా.
చాలా మంది డయాబెటిస్ ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది ఎండోక్రైనాలజిస్టులు, ఫిజిషియన్స్ నమ్ముతుంది అంటే కనీసం 7 మెయింటైన్ అవుతే మంచిది. ఆ 7 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు దీన్ని తగ్గించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ 6 వచ్చినా రాకపోయినా 7 దగ్గర మెయింటైన్ చేసినా ఏ పరిస్థితుల్లో అయినా కానీ ఈ రాబోయే కాంప్లికేషన్స్ కొంతవరకు తగ్గుతాయి అన్నది ఈ అవగాహనలో 7 నార్మల్ అని కూడా ఒక రకమైన అభిప్రాయాన్ని క్రియేట్ చేశారు. కానీ నిజానికి చూస్తే 7లో కూడా కాంప్లికేషన్స్ వస్తాయి. అందుకోసం మనం ఏ కాంప్లికేషన్స్ లేవు అని అనుకోవాలి అనుకుంటే హెచ్బి1సిని 5కి 6కి మధ్యలో మాత్రమే మనం ఉన్నప్పుడు ఇది నార్మల్ అని, దీనివల్ల రాబోయే కాంప్లికేషన్ తగ్గించుకోగలమని మనం గుర్తించుకోవాలి. అట్లాగే సింపుల్గా అందరికీ అర్థం అవ్వాలంటే ప్రీ డయాబెటిక్ రేంజ్ అంటే 5.6 దగ్గర నుంచి 6.5 దాకా. సో దీన్ని ప్రీ డయాబెటిస్ అని మనం నామకహ ఏదో చెప్తున్నాం కానీ ప్రీ డయాబెటిస్కి పెద్ద తేడా లేదు. నార్మల్కి ప్రీ డయాబెటిస్కి ఉన్న తేడా ప్రీ డయాబెటిస్కి తేడా ఉండదు. ఈ ప్రీ డయాబెటిస్ అన్నది దీని యొక్క ఇంటెన్సిటీ అంటే దీనికి ఉన్నటువంటి సీరియస్నెస్ కొంతవరకు అండర్మైన్ చేస్తుంది. తర్వాత కొంతమంది ఎక్కువ మంది మనం అనుకునేది వీటిలో ఏంటంటే నార్మల్ అనేది 4.5 నుంచి 5.6 దాకా, ప్రీ డయాబెటిస్ అన్నది 5.6 నుంచి 6.5 దాకా. 6.5 పెరిగిన దగ్గర నుంచి ఎంత ఉన్నా కానీ అది డయాబెటిస్, అన్కంట్రోల్ డయాబెటిస్ కింద లెక్క. మనం ముఖ్యంగా ప్రీ డయాబెటిస్ అని 2 భాగాలుగా చేసినంత మాత్రాన అదేదో డయాబెటిస్ రాబోతుందని కాదు ప్రీ డయాబెటిస్ అంటే. కానీ ప్రీ డయాబెటిస్ కూడా డయాబెటిస్ వచ్చినట్టుగానే గుర్తించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోని పక్షంలో మనకు జరిగేటువంటి అవయవాల డ్యామేజ్ ముఖ్యంగా ప్రీ డయాబెటిస్ స్టేజ్‌లోనే ఎక్కువ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్ జరుగుతాయి. ఇలా ఎన్నేళ్ళు మీ ప్రీ డయాబెటిస్ స్టేజ్‌లో గడిపితే ముఖ్యంగా ఇన్సులిన్ గనక రెసిస్టెన్స్ దీంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ వాళ్ళకి. అలాగే వాళ్ళకున్నటువంటి ఐ డ్యామేజ్ గానీ, కిడ్నీ డ్యామేజ్ గానీ, హార్ట్ డ్యామేజ్ గానీ ఈ పరిస్థితుల్లో కూడా అవి డ్యామేజ్ జరుగుతూ ఉంటాయి. వీటిని మనం గుర్తించకుండా ఈ ప్రీ డయాబెటిస్ స్టేజ్‌లోనే ఎక్కువ కాలం గడిపినట్టయితే కంట్రోల్ చేసుకున్నా ఈ ప్రీ డయాబెటిస్‌లో జరిగిన డ్యామేజి అది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. అందుకోసమని ప్రీ డయాబెటిస్‌ని దాన్ని తక్కువ అంచనా వేయకుండా ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లోనే మనం తగు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మనకు జరగబోయే డ్యామేజ్ హార్ట్‌కి ముఖ్యంగాను, కిడ్నీకి ముఖ్యంగాను ఈ డ్యామేజ్‌ని మనం ఆపగలుగుతాం. లేని పక్షంలో ఈ ప్రీ డయాబెటిస్ స్టేజ్‌లో ఎంత కాలాన్ని గడిపితే అంత ఎక్కువ మనకి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హిమోగ్లోబిన్ అన్నది వెరీ కాంప్లెక్స్ మాలిక్యూల్. దీంట్లో ఒక హీమ్ గ్రూప్ అని, దీంట్లో 4 సబ్ యూనిట్స్ అన్నీ ఉన్నాయి. దాని గురించి అంత ఎక్కువ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ ప్రోటీను ఈ ఫంక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఈ ప్రాపర్‌గా ఈ ప్రోటీన్ మాలిక్యూల్ ఫోల్డ్ అయినప్పుడు ఆ ఫోల్డింగ్ కూడా ఇంపార్టెంట్. దాన్ని బట్టే ఈ ప్రోటీన్ యొక్క పనితనం మెరుగ్గా ఉండడం గానీ, లేతే పనితనం తగ్గిపోవడం గానీ జరుగుతుంది. ఇది ప్రోటీన్స్ గురించి మాట్లాడినప్పుడు కూడా, ఈ ప్రోటీన్ ఫోల్డింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఒక్కసారి మళ్ళీ దాన్ని సింహావలోకనం చేసుకున్నప్పుడు, ఈ ప్రోటీన్ ఫోల్డింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ షుగర్ మాలిక్యూల్ దీంట్లో అటాచ్ అయినప్పుడు, ఈ ఫోల్డింగ్ దెబ్బతింటుంది. ఈ ఫోల్డింగ్ దెబ్బతిన్నప్పుడు, ఈ హిమోగ్లోబిన్ చేయవలసిన పని, ముఖ్యంగా ఆక్సిజన్‌ని క్యారీ చేయవలసిన పని కుంటుపడుతుంది. ఆ విధంగా ఆక్సిజన్ ఒక చోట ఊపిరితిత్తుల్లో మనం పీల్చుకునే గాలిలో ఉన్న ఆక్సిజను లోపలికి వెళ్ళినా, హిమోగ్లోబిన్ నార్మల్‌గా ఉన్నా, ఈ హిమోగ్లోబిన్ A1C వల్ల దాని యొక్క పనితనం తగ్గిపోవడం వల్ల ఈ ఆక్సిజన్ తీసుకెళ్ళే శక్తి తగ్గిపోతుంది. అలా మీరు చూసినట్టయితే ఇది ఒక్క ఆర్బీసీలోనే 270 మిలియన్ హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో, అందుకోసమని కొన్ని దెబ్బతిన్నా గానీ మన ఎఫిషియన్సీ తగ్గుతుంది. ఎందుకంటే ఇది చాలా తక్కువ టైంలో ఈ ఆక్సిజన్‌ని పీల్చుకొని మన ఊపిరితిత్తుల్లో ప్రవహించినప్పుడు మళ్ళీ దాన్ని అవయవాల దాకా తీసుకెళ్ళాలి. అందుకోసం ఎన్ని మాలిక్యూల్స్ ఎక్కువుండి, ఎంత తక్కువ టైంలో ఆక్సిజన్ గనక మనం క్యారీ చేసే కెపాసిటీ పెంచుకున్నప్పుడు మనకెన్నో రకరకాల జబ్బులు రాకుండా ఉపయోగపడుతుంది. సో, హెచ్‌బీ క్యారీస్ 8 ఐటెమ్స్ ఆఫ్ ఆక్సిజన్. ఇవన్నీ అంత ఎక్కువ డీటెయిల్స్ అక్కర్లేదు మనకి. కానీ మనకు కావాల్సిందేంటంటే, ఈ బైండింగ్ కెపాసిటీని షుగర్ ఆపుతుంది. ఇది ముఖ్యమైనది. షుగర్ ప్రివెంట్స్ ది ఆక్సిజన్ బైండింగ్.
ఒక్క హిమోగ్లోబిన్ కి ఒక్కొక్క ఈ ఆక్సిజన్ మాలిక్యూల్ ఈ విధంగా అటాచ్ అవుతుంది. దాన్ని ఈ బైండింగ్ కెపాసిటీని తగ్గిస్తుంది. అందుకోసం మనకి ఇంపార్టెంట్. అట్లాగే గ్లైసికేటెడ్ హిమోగ్లోబిన్ డిక్రీజ్ ది ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ. అది ఎంత మనకి షుగర్ తోటి నిండి ఉంటే ఈ హిమోగ్లోబిన్ అంత ఆక్సిజన్ తీసుకెళ్లే అవకాశం తగ్గిపోతుంది. అందుకోసమే ఈ ముఖ్యంగా ఈ ఆక్సిజన్ అనేది లేని పక్షంలో మనకు ఒకసారి పుండు ఏర్పడితే ఆ పుండు మానే అవకాశం ఉండదు. మామూలుగా 5-6 రోజుల్లో మానే పుండు 10 రోజులు 15 రోజులైనా కానీ పుండు మానదు. అదే ముఖ్యంగా మీరు డయాబెటీస్ వాళ్ళందరినీ చూస్తే ఈ కాలిన గాయాలు లేకపోతే పడిన పుండ్లో ఇవన్నీ కూడా అందరికీ మామూలు 5-6 రోజుల్లో మానిపోతే ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఈ ఈ గాయాలు మానకుండా 2-3 నెలలకు కూడా అవి మానకుండా అలా ఉండిపోవడం కారణం ఈ హీమోగ్లోబిన్ లో ఉన్నటువంటి ఈ ఆక్సిజన్ లేకపోవడం. సో అట్లాగే అడ్వాన్స్డ్ గ్లైసీమిక్ అండ్ ప్రొడక్ట్స్ అంటారు. అంటే ఏజ్ అనేది సింపుల్ గా ఉంటుంది ఇది. ఇవి దీని ఎంత కారణం అంటే ఈ అవయవంలో ఈ హిమోగ్లోబిన్ A1C అన్నది ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఆక్సిజన్ అన్నది అవయవంలో ఉన్న ప్రోటీన్స్ కూడా వాటిలో ఎంత ఉంది ఎంత లేదు అని మెజర్ చేయడం అన్ని ప్రోటీన్స్ ని మనకి సాధ్యపడదు లాబొరేటరీలో. ముఖ్యంగా ఆ ప్రోటీన్ లైఫ్ ఎంతకాలం ఉంటుంది అన్నది కూడా తెలియదు. కొన్ని ప్రోటీన్స్ జీవితకాలంలో ఒకసారి ఏర్పడితే మళ్ళీ చచ్చిపోవు. కానీ కొన్ని సెల్స్‌వి అతి తొందరగా లైక్ ప్లేట్‌లెట్‌లోవో లేకపోతే గ్యాస్ట్రిక్ మ్యూకోసాలో ఉన్నవి ర్యాపిడ్ టర్నోవర్ ఉంటుంది. అటువంటి వాటిలో చాలా తొందరగాను. అలాగే కొన్ని టిష్యూలు న్యూరలాజికల్ టిష్యూ అని గాని, హార్ట్ టిష్యూ గాని ఒక్కసారిగా అవి డివైడ్ అయిన తర్వాత ఆ సెల్స్ మళ్ళీ ఇంకోసారి ఇంకోసారి అవి డివైడ్ అయ్యే అవకాశం ఉండదు. సో ఈ విధంగా ప్రతి సెల్‌లో ఉన్నటువంటి ప్రోటీన్స్ మనకి ఎంతకాలం అవి అలా ఉంటాయి అనేది తెలీదు ఎస్టిమేషన్. కానీ ఆర్‌బీసీలో ఆ సౌఖ్యం ఉంది. మనందరికీ తెలిసిన ప్రకారం ఒకసారి పుట్టిన ఆర్‌బీసీస్ బోన్ మ్యారో నుంచి 120 రోజుల్లో అవి చచ్చిపోతాయి. అలా చచ్చిపోయినప్పుడు ఈ హిమోగ్లోబిన్ దాంతో పాటు ఉన్నటువంటి షుగరు ఇవన్నీ కూడా మాయమవుతాయి. ఆ విధంగా 3 నెలలకోసారి మనం పరీక్ష చేసినప్పుడు అప్పుడున్నటువంటి ఈ 3 నెలల యావరేజ్‌ని ఈ ఆర్‌బీసీలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ ఎస్టిమేషన్ అంటే తెలుస్తుంది. మిగతా టిష్యూలో తెలీదు. అలాగే ఈ ఆల్టర్డ్ సెల్యులర్ స్ట్రక్చర్ ఫంక్షన్ ఇవన్నీ కూడా ఈ షుగర్ ఎంత ఎక్కువ ఉండి, ఆ షుగర్ ఎంత ఎక్కువ ప్రోటీన్స్ మీద, అలాగే సెల్ మెంబ్రేన్స్ మీద, అలాగే లిపిడ్స్ అంటారు. ఈ ఫ్యాట్స్ మీద కూడా డిపాజిట్ అయ్యి అవి చేయవలసిన పనుల్ని అవి చేయకుండా అడ్డం పడుతుంది. ఆ విధంగానే క్యాపిలరీస్ అంటే అతి చిన్నటువంటి రక్తనాళాలు. వీటిల్లో ఉన్నటువంటి మూసుకుపోవడం, అలాగే దీంట్లో ఉన్నటువంటి కొత్త రక్తనాళాలు ఏర్పడాలి. అటువంటి కొత్త రక్తనాళాలు ఏర్పడకుండా అడ్డం పడడము. అలాగే ఈ వెసల్స్ అన్నవి బ్లడ్ వెసల్స్ అన్నవి కొన్నిటిని సెలెక్టివ్‌గా అది పెర్మియబిలిటీ అంటే లోపలికి పంపించే విధంగాను, అలాగే లోపల సెల్ కణాల్లో ఉన్న వాటిని బయటికి రాకుండాను, ఇవన్నీ కూడా ఈ క్యాపిలరీస్‌లో ఉన్నటువంటి ఎపిథీలియం అంటారు. ఆ లేయరు ఎంతో పనిచేయాలి. ఎప్పుడైతే ఆ ఎపిథీలియంలో మన షుగర్ గనక జమ అవుతే, ఈ విధమైన ఈ పని వాస్కులర్ పెర్మియబిలిటీ అన్నది అవి సరిగ్గా చేయలేని పక్షంలో మన కొన్ని ఊపిరి తీసుకున్నప్పుడు ఆ సెల్ మెటబాలిజం జరిగినప్పుడు కొన్ని మెటబాలిక్ ఎండ్ ప్రొడక్ట్స్ జరుగుతాయి. ఆ ఎండ్ ప్రొడక్ట్స్ వల్ల ఆ సెల్స్ అన్ని దెబ్బతిని నాశనం అవుతాయి. సో ఈ విధంగా రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ ఈ ఆక్సిజన్ సరిగ్గా మనం వాడుకోలేనప్పుడు అది ఈ ఫ్రీ రాడికల్స్ అనే వాటిని లిబరేట్ చేస్తాయి. వీటి వల్ల ఎన్నో రకరకాల బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. ఇవన్నీ ఎన్ని ఎక్కువ మోతాదులో జరిగితే మనకున్నటువంటి అవయవాలు అంత ఎక్కువ దెబ్బతింటాయి. వీటి గురించి మనం ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత మంచిది. ఈ A1C లెవెల్ అన్నది ఇండైరెక్ట్ గా దీన్నే చెప్తూ ఉంటుంది. కానీ మన ముఖ్యమైన లిమిటేషన్ ఏంటంటే ఈ ఆర్‌బీసీ యొక్క ఆరోగ్యం బట్టి. ఈ ఎనీమియా ఉన్నట్టయితే హిమోగ్లోబిన్, ఆర్‌బీసీ తక్కువ ఉంటాయి. సో ఆ విధంగా మనం తక్కువ ఉన్నప్పుడు ఈ షుగర్ అన్నది ఈ ఉన్న ఆర్‌బీసీలో ఉన్న ఎక్కువ శాతానికి అవి అంటుకుపోతాయి. సో ఆ విధంగా షుగర్ లెవెల్స్ ఎక్కువున్నా, తక్కువున్నా ఈ ఆర్‌బీసీ తక్కువగా ఉండడం వల్ల హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ విధంగా హెచ్‌బీఏవన్సీ వాళ్ళకి షుగర్ లెవెల్స్‌ని మనం ఇప్పటిదాకా ఎస్టిమేట్ చేస్తుంది మనం నార్మల్ హిమోగ్లోబిన్ ఉన్నప్పుడు. అదే నార్మల్ హిమోగ్లోబిన్ లేకుండా తక్కువ హిమోగ్లోబిన్ ఉందనుకున్నాం. అలాగే 8 గ్రామ్సే ఉంది వాళ్ళకి.
మామూలుగా 12, 14, 16 దాకా ఉండొచ్చు. అటువంటి 8 గ్రామ్సే హిమోగ్లోబిన్ ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి హిమోగ్లోబిన్ A1C అది ఏ 10 చూపిస్తుంది. కానీ మామూలుగా అదే 14 గ్రాముల హిమోగ్లోబిన్ ఉంటే వాళ్ళ HbA1c అది 7కో 8కో చూపిస్తుంది. సో ఈ వ్యత్యాసాల వల్ల మనం తప్పు అర్థం చేసుకుని వాళ్ళకున్న ఎనీమియా, వాళ్ళకున్న ఆర్బీసీ, వాటికున్న హెల్త్ మనం పరిగణలో తీసుకోకపోతే HbA1c ఒక్కటి కూడా మన తప్పుడు సూచికలుగా మనం గుర్తించే అవకాశం ఉంటుంది. సో వైటమిన్ సి, వైటమిన్ ఇ ఇవి ఎంత ఎక్కువ ఉంటే ఇవన్నీ కూడా లో HbA1c లెవెల్స్ని కలగజేస్తాయి. సో మనకి షుగర్ వల్ల జరిగే ప్రమాదాలు మనం HbA1cని ప్రామాణికంగా తీసుకుని మనం గుర్తిస్తున్నప్పుడు అటువంటి వాళ్ళు కనుక వైటమిన్ సి, వైటమిన్ ఇ తీసుకున్నట్టయితే స్పూరియస్గా HbA1c లెవెల్స్ని ఈ గ్లూకోజ్ తోటి కంపీట్ అవుతుంది వైటమిన్ సి. ఆ విధంగా కొద్దిగా స్పూరియస్గా తక్కువగా చూపిస్తుంది. కానీ వాళ్ళ బ్లడ్ షుగర్స్ HbA1c తక్కువ ఉన్నంత మాత్రాన తక్కువగా ఉండాలని లేదు. జరగబోయే ప్రమాదాలు ఆ షుగర్ లెవెల్స్ని బట్టి మిగతా అవయవాలని దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకోసం వాళ్ళు ఈ HbA1c చేస్తున్నప్పుడు ఈ మందులు వాడుతున్నారా లేదా అన్నది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఒకవేళ HbA1c తగ్గినంత మాత్రాన మనం దాన్ని పరిగణలో తీసుకోకుండా ఈ వైటమిన్ సి, వైటమిన్ ఈల ప్రభావం కూడా ఉంది అని గుర్తించినప్పుడు మనం HbA1cని సరిగ్గా అన్వయిస్తాం. అట్లాగే ఈ రెడ్యూస్డ్ రిస్క్ ఇందాక చెప్తున్నాను నేను 1% తగ్గినా మీకున్న డెత్స్ 21% తగ్గుతాయి. అలాగే యాంపుటేషన్స్, డెత్స్ 43% తగ్గే అవకాశం ఉంటుంది. అంత వ్యత్యాసం ఉంది 1%కే. అలాగే 1% పెరిగినప్పుడు ఈ రిస్కులన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ ఇవన్నీ కూడా మనకి ఏ హార్ట్ అటాక్ గాను, కిడ్నీ డ్యామేజ్ అయ్యేదాకా వీటి యొక్క దుష్ఫలితాలు తెలియవు. వీటిలన్నిటిని కూడా మనం తక్కువ ఎస్టిమేట్ చేస్తాం. దీని ప్రకారం మనం HbA1cని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుని మిగతా ఫ్యాక్టర్స్ ఎనీమియా లేదని, వైటమిన్ సి, వైటమిన్ ఈలు యొక్క ప్రభావం లేదని ఇలా తెలుసుకున్నప్పుడు మాత్రమే HbA1cని కరెక్ట్గా మనం వాడుకోగలుగుతాం. HbA1c ఈజ్ ఎ గుడ్ మార్కర్ ఫర్ డయాబెటిక్ స్టాటస్ కాదని అనట్లేదు. HbA1c లెవెల్ ఇండైరెక్ట్ ఇండికేటర్ ఫర్ ఏజ్ అంటే అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్. దీనివల్ల మనకి జరగబోయే డ్యామేజ్ని మనం గుర్తిస్తాం. అందుకోసం HbA1cని తెలుసుకోవాలి. సో ఈ విధంగా మనం HbA1cని పరిగణలో తీసుకుని మనం పూర్తిగా అన్వయించుకుని మన డయాబెటీస్ మేనేజ్మెంట్ కనుక చేసుకున్నట్టయితే మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఇప్పుడు దాకా శ్రద్ధగా విన్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ పివి సత్యనారాయణ గారు. మీరు చాలా ఇన్ఫర్మేషన్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. సో బేసిక్గా it's very difficult for me to recapture, but I'll try my best. Type 1 and type 2 and other types గురించి చెప్పారు. Why it is important for treatment. Also antibodies testing role in the diagnosis so that they can be treated well. Insulin, necessity for the insulin. Necessity for the insulin. C-peptide antibodies role in the diabetes. Also different testings like oral glucose testing and its importance. Insulin testing and its impact on the diabetes management, even though most of the doctors only focus on the glucose. Also, the diabetes risk studies in India, especially in the South India, why diabetes is more prevalent because of the lifestyle. North India is less prone to lifestyle diabetes, but South India, I think especially all South Indians because of the carbohydrates intake. Importance of HbA1c and also HbA1c
ఎంత ఇంపార్టెంటో చెప్పారు. అది గ్రేట్ మెజర్. ఇట్స్ 90 days average, but that alone cannot be used for the diagnosis. There are other factors. డాక్టర్ ప్రొఫెసర్ శామ్యూల్ రాబర్ గారు హెచ్బిఏవన్సి గురించి 1968 స్టడీస్లో తెలిపారు అందరికీ. హెచ్బిఏవన్సి is based on ఆర్బీసీ, మన ఆర్బీసీ హెల్త్. RBC span is around 3 to 4 months. HbA1c exponential increase or decrease and its impact on our health. So, like 1% of HbA1c increase is going to significantly increase all the risk, right? Like 43% death. It's staggering. And also 37% cardiovascular and other impacts. Same thing, if we decrease HbA1c by 1%, you would see that kind of benefits. Also, hemoglobin, which is required for oxygen carrying, and its impact, HbA1c, how it impacts. Pre-diabetic అంటే వివరంగా చెప్పారు. ప్రీ-డయాబెటిక్ అంటే మనకు వ్యాధి లేదని కాదు. 5.6 and above, you should be considered for diabetic, even though doctors won't treat you until 6.5. So 5.6, 6.5 is pre-diabetic. I think if anybody, 80% of the population are in that range. So HbA1c ki, other vitamins ki impact, చాలా వివరంగా చెప్పారు. Advanced glycation end product, why it is important, why we need to use A1c as a measure to predict other organs impact. So sugar మీద ఫోకస్ చేస్తూ ఉంటారు lot of doctors I see, like at least in my experience. So glucose, A1c, and completely other proteins, what other aspects are also impacting the patient health అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ ఆల్ దిస్ టైమ్ అండ్ ఎడ్యుకేటింగ్ అస్. ఇప్పుడు డాక్టర్ సోమరాజు గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాం. ఆయన మనం మిగతా క్వశ్చన్స్ ఓపెన్ చేద్దాం. లేరు అనుకుంటా సారు. లేరు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ టైప్ ఇన్ ది చాట్ బాక్స్, ఆర్ ఇఫ్ యూ ఫీల్ డోంట్ బి షై, రేజ్ యువర్ హ్యాండ్ ఆర్ ఈవెన్ అన్మ్యూట్ అండ్ స్పీక్ అప్. కూడా ఏదో ఒకటి ఉన్నట్టుంది చూడండి. ఈ వెంకటేశ్వరరావు గారు ఫ్రక్టోజ్ ఇస్ అడుగుతున్నారండి. It is said that fructose is 10 times more glycating than glucose. Similarly, it is said that milk, sugar, galactose is also 10 times more glycated than glucose. So, is it advisable to reduce consumption of curd or yogurt? Adi question andi. అంటే ఫ్రక్టోజ్ అనేది మోర్ డేంజరస్ అండి. 78 times డెఫినెట్లీ. అది ఖచ్చితంగా 10 రెట్లని కాకుండా 7 నుంచి ఒక 8 రెట్ల దాకా కూడా అది మోర్ డేంజరస్. డేంజరస్ ఇన్ ఎ వే, దాని ఎఫినిటీ ఎక్కువ. అది తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ మారుస్తుంది. ఆ విధంగా మనం దాన్ని ఫ్రక్టోజ్ని అవాయిడ్ చేయడం చాలా మట్టుకు ఇంపార్టెంట్. అట్లాగే ఫ్రక్టోజ్ అన్నది మనం లివర్ తప్ప ఇంకెక్కడ మిగతా కణజాలం ఏది దాన్ని వాడుకోలేదు, ఎక్సెప్ట్ స్పెర్మటోజోవా, ఓవరీస్, ఇవి 2 తప్ప. సో అందుకోసమని మనకు ఉన్నటువంటి లివర్లో కానీ ఫ్యాటీ లివర్ లాంటివి ఉన్నట్టయితే దాని మీద బర్డెన్ ఎక్కువ పడుతుంది ఈ ఫ్రక్టోజ్ ఉన్నదంతటినీ అరిగించుకోవడానికి. సో ఆ విధంగా కూడా ఫ్రక్టోజ్ మనకి ఎన్నో అనారోగ్య సమస్యలు కలగజేస్తుంది.
అలా ఎంత ఫ్రక్టోజ్ ఎక్కువ ఉండి ముఖ్యంగా ఈ సాఫ్ట్ డ్రింక్స్లోను ఈ సూపర్ బజార్లో ఉండేటువంటి స్టోర్డ్ ఐటమ్స్ అన్నిట్లోనూ ఈ హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ అన్నదాన్ని యాడ్ చేస్తారు. మనకి ఫ్రక్టోజ్ అనేది అంత ఈజీగా తెలియదు, ఏదో లాక్టోజ్లోను అలాగే పాలల్లోంచి వచ్చింది పళ్ళల్లో వచ్చింది మాత్రమే అనుకుంటే పొరపాటు. ముఖ్యంగా సూపర్ బజార్లో దొరికి నిలవ ఉండేటువంటి పదార్థాలన్నిట్లోనూ ఫ్రక్టోజ్ చాలా విపరీతంగా ఉంటుంది. అంటే బిస్కెట్లు, చాక్లెట్లు, సాస్లు, కచపులు ఇటువంటివన్నీ కూడా ఫ్రక్టోజ్తో మిళితమై ఉంటాయి. అందుకోసమని ఎక్కువ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న ఈ ఫ్యాటీ లివర్ కానీ, ఈ డయాబెటీస్ పెరగడానికి కానీ, ఈ రిఫైన్డ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ పెరగడం వల్ల మనం ఫ్రక్టోజ్ యొక్క దుష్ఫలితాలన్నీ ఎక్కువ చూస్తున్నాం. అలాగే ఫ్రక్టోజు ఈ షుగరు ఎంత ఎక్కువ ఉంటే ఆ ఫ్రక్టోజ్ యూరిక్ యాసిడ్ని కూడా పెంచుతుంది. ఆ యూరిక్ యాసిడ్ పెరిగితే మనకి బీపీ పెరుగుతుంది. అలాగే మనకున్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్న జనరల్ మెకానిజం కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో ఆ విధంగా ఫ్రక్టోజ్ని ఎంతవరకు తగ్గించగలిగితే అంత మంచిది. లాక్టోజ్ పెరుగుగా మారినప్పుడు ఏమవుతుందంటే దాంట్లోనూ కొన్ని గట్ బ్యాక్టీరియా వల్ల ఫర్మెంటేషన్ జరుగుతుంది, ఈ పర్టికులర్ లాక్టోబాసిల్లస్. దానివల్ల ఈ షుగర్ ఉన్నా ఆ షుగర్ కంటెంట్ తగ్గడం, తర్వాత ఈ ఫెర్మెంటేషన్ వల్ల కొన్ని ఫెర్మెంటెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆ విధంగా గట్ బ్యాక్టీరియాకి హెల్ప్ చేయడం వల్ల మనం లాక్టోజ్ని పెరుగుగా తీసుకున్నప్పుడు ప్రమాదం లేదు. కానీ పాలుగా వాడుతున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి లాక్టోజు అది ప్రమాదం చేస్తుంది. అదే కాకుండా కొద్దిమందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. లాక్టోజ్ ఇంటాలరెన్స్ అన్నది అందరికీ తెలియదు. అటువంటి వాళ్ళలో ఈ లాక్టోజు లేకపోతే లాక్టోజ్ ప్రోడక్ట్స్ ఈ రెండు ఏది వాడినా కానీ వాళ్ళకి ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉంటాయి. సో ఆ విధంగా లాక్టోజు పడని వాళ్ళకి, లాక్టోజ్ సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి లాక్టోజ్ పూర్తిగా మానవలసిన అవసరం ఉంటుంది. అలా కాని పక్షంలో లాక్టోజ్ కనుక సెన్సిటివిటీ, ఆ లాక్టోజ్ పడకపోవడం అంటూ ఉన్నప్పుడు వాళ్ళు లాక్టోజ్ వాడిన ఫెర్మెంటెడ్ లాక్టోజ్ వాడినప్పుడు అంత ప్రమాదం కాదు. ఫెర్మెంట్ కాకుండా వాడినట్టయితే కొన్ని ఉపయోగాలు తగ్గుతాయి. సో ఈ విధంగా మీ క్వశ్చన్కి ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను నేను. టు సమరైజ్, అంత ఎక్కువ చెప్పాం కాబట్టి ఫ్రక్టోజ్ డేంజరస్, ఫ్రక్టోజ్ మానేయాలి. లాక్టోజ్ సెన్సిటివ్ ఉన్నవాళ్ళు తప్పకుండా మానేయాలి. సెన్సిటివ్ కాని వాళ్ళకి పెరుగు రూపంలో తిన్నప్పుడు ప్రమాదం లేదు. థ్యాంక్ యూ. హలో, నమస్తే సార్. పివి రాజు సార్. నమస్తే సార్. ఇప్పుడు H1B టెస్ట్ కాకుండా ఇందాకేదో చెప్పారు కదా మంచిది. టెస్ట్ ఏం టెస్ట్ అనేది? GTT సార్. వారల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటారు, OGTT. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే విటమిన్ ఏ దేంట్లో ఉంటుంది సార్? విటమిన్ ఈనా చాలా పదార్థాల్లో ఉంటుంది. మనం తీసుకునే ఇంక్లూడింగ్ ములక్కాడతో సహా వైటమిన్ ఈ లాంటివి ఎక్కువ ఉంటాయి. వైటమిన్ సి అన్ని ఫ్రూట్స్ లోనూ ఉంటుంది, నిమ్మకాయల్లోనూ వాటిలో కూడా ఉంటుంది. ఓకే సార్. విటమిన్ ఈ దేంట్లో ఉంటుంది? చిన్న ఎగ్జాంపుల్ 2-3 ఉదాహరణలు. మనకు ఉన్నటువంటి ఈ ఆకుకూరలు, కాయగూరలు కూడా వైటమిన్ ఈ ఉంటుంది. అది ఐరన్ ఉండేదల్లా ఈలోకి వస్తుందంటారు. ఐరన్ ఉండడం కోసం కాదు, వైటమిన్ ఈ కంపీట్ చేస్తుంది ఈ షుగర్తో పాటు. అది హిమోగ్లోబిన్ ఒక తప్పుడు ఇండికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. HbA1c అది ఎక్కువ ఉన్నా కానీ షుగర్ని అంత ఎక్కువ ఉన్నట్టుగా చూపించకుండా వైటమిన్ సిను సేమ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ వైటమిన్ ఈ, వైటమిన్ సి ఇవన్నీ షుగర్తో కంపీట్ అవుతూ ఉంటాయి. సో ఆ విధంగా హీమోగ్లోబిన్ని అది షుగర్తో కవర్ అయి ఉన్నా కానీ బికాజ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ వైటమిన్ సి ఎక్కువ, ఈ వైటమిన్ సి తీసుకున్న వాళ్ళు టాబ్లెట్స్ లేకపోతే నిమ్మకాయ రసాలు తాగిన వాళ్ళలో HbA1c స్పూరియస్గా తక్కువ చూపిస్తుంది అని చెప్తున్నారు. ఓకే సార్. రెండోది ఏంటంటే టాబ్లెట్, ఇన్సులిన్ కాకుండా ఇంజక్షన్ అవి వచ్చాయన్నారు. అవి వచ్చినాయండి. ఎప్పటి నుంచి ఉన్నాయి కదా షుగర్ తగ్గించడానికి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేవి. కొత్తగా రావడం చాలా ఏళ్ళ నుంచి, ఆల్మోస్ట్ 40 ఏళ్ళ నుంచి ఉన్నాయి అవి. అవి సరే స్టిక్కర్ వస్తుంది ఏదో మోడల్ ఏదో చెప్తున్నారు ఈ మధ్య, చేతి స్టిక్కర్ అంటే అన్ని చాలా నుంచి జరుగుతుందండి రీసెర్చ్. ఇంకా కమర్షియల్ గా
ఉపయోగపడేంతగా లేవు. ఈజీఎం గురించి అడుగుతారు సార్ ఆయన. ఓకే I సార్, think థ్యాంక్ యూ సార్. CGM, continuous CGM. glucose monitor. సిజిఎం గురించి క్వశ్చన్ ఏంటి సిజిఎం మీద? అది చేతికి అంటించుకునేది అని అడుగుతున్నారు ఆయన. ఆయన అడుగుతున్నది అని అనుకోవట్లేదండి. ఆయన అదే, అదే. క్లియర్ గానే చెప్పారు. ఆయన మనమే తప్పు అర్థం చేసుకుంటున్నాం. ఆయన ఇన్సులిన్ యొక్క ఓరల్ టాబ్లెట్స్ ఇన్సులిన్ రూపంలో ఏమైనా దొరుకుతున్నాయని అడుగుతున్నారు. ఆయన సిజిఎం కాదు. Okay. సిజిఎం గురించి సార్, అంటే అదే ఈ అట్లాగే మధ్య ఇప్పుడు నాసల్ స్ప్రే ఉన్నాయి. నాసల్ స్ప్రే ద్వారా కూడా ఇన్సులిన్ లా పనిచేసేటువంటి మందులు కొన్ని ఉన్నాయి. వాటిలో అన్ని కూడా కమర్షియల్ గా ఇంతవరకు అవైలబుల్ లేవు, ఇంజెక్షన్ తప్ప దానికి. అటువంటి నాసల్ స్ప్రే అన్నది ముక్కు ద్వారా రక్తనాళాల్లోకి ఇమ్మీడియట్ గా వెళ్ళి ఇన్సులిన్ లా పనిచేసేటువంటి నాసల్ స్ప్రేస్ ఉన్నాయి. అవి కూడా అంత కమర్షియల్ సక్సెస్ కాలేదు. తర్వాత వాటితో ప్రిడిక్టబుల్ గా ఇంత మనం ఇన్ని పఫ్స్ ఇచ్చినప్పుడు ఇంత షుగర్ తగ్గుతుంది అన్న స్టాండర్డైజేషన్ కాలేదు అది. ఓకే సార్. అందుకోసమని కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి యావరేజ్ పర్సన్ కి, మ్యాన్ ఆన్ ద స్ట్రీట్ కి ఇన్సులిన్ ఇంజెక్షన్ రూపంలో మాత్రమే తీసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ కంగ్రాట్స్ సార్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. చార్ట్లో ఒక క్వశ్చన్ ఉందండి. HbA1c ఒక్కసారి పరీక్ష చేయించుకున్న తర్వాత 3 నెలల తర్వాతనే చేయించుకోవాలా, నెల 2 నెలల్లో చేయించుకుంటే ఆ షుగర్ లెవెల్స్లో ఏమైనా తేడా ఉంటుందా? ఎందుకంటే 3 నెలల తర్వాత ఇంటర్ప్రిటేషన్ ఈజీ అండి. అదే. ప్రతి నెల ప్రతిరోజు కూడా చేయించుకోవచ్చు ఓపుకుంటే. కానీ అప్పుడు ఇంటర్ప్రిటేషన్ కొద్ది తగ్గుతుంది. ఎందుకంటే పాత ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినటువంటి హీమోగ్లోబిన్ తో పాటు ఈ షుగర్ ఫిక్స్ అయ్యి ఆ రెడ్ బ్లడ్ సెల్స్ చచ్చిపోయేదాకా అది మార్పు రాదు. సో అందుకోసం మాటిమాటికి చేసుకుంటున్నప్పుడు మనం ఎక్కువ ఎకనామిక్ గా బర్డెన్ తప్ప లాబొరేటరీలో దాన్ని బట్టి ఎక్కువ మనం ఇంటర్ప్రిట్ చేయలేం. కానీ ఒక నెల ఆగిన తర్వాత అంతకుముందు 3 నెలల్లో ఖచ్చితంగా ఎవ్రీడే కొత్తగా అన్నీ ఒకే రోజు పుట్టవు, అన్నీ ఒకే రోజు చచ్చిపోవు ఆర్బీసీ కూడా. అలాగే ప్రతిరోజు కొన్ని ఆర్బీసీ పుడతాయి, ప్రతిరోజు కొన్ని ఆర్బీసీ చచ్చిపోతూ ఉంటాయి. సో ఆ చచ్చిపోయినవన్నీ కూడా కొత్తగా పుట్టిన ఆర్బీసీ రీప్లేస్ చేస్తాయి. సో ఆ విధంగా కొన్ని తేడాలు ఉంటాయి. కానీ కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేయాలి అంటే 3 నెలల యావరేజ్ తీసుకుంటున్నాం కాబట్టి 3 నెలల తర్వాత చేస్తేనే దానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఈ మధ్యలో చేసినా కానీ దాంట్లో మార్పులు కనపడతాయి. Audio, Zoom work, please. This meeting is being. గుడ్ ఈవినింగ్ సార్, నేను జనార్దన్ నాయుడు, విజయనగరం నుంచి సార్. చెప్పండి. మీరు చెప్తున్న తరగతులు మాకే అంటే పేషెంట్స్ మైన మాకే కాకుండా వైద్యులకు కూడా మేల్కొల్పు తరగతులుగా ఉపయోగపడతాయని నేను బలంగా నమ్ముతూ నా 2 ప్రశ్నలు సార్. టైప్ 2 డయాబెటీస్ నిర్ధారించబడిన తరువాత ఓజీటీ టెస్ట్ కానీ యాంటీబయాటిక్స్ టెస్ట్ల వలన ఏమైనా ప్రయోజనం ఉంటుందా? డిఫరెంట్గా ఉంటుంది. సివియరిటీ తెలుస్తుందండి. ఒకటి నిర్ధారణకు ఉపయోగపడుతుంది ఓజీటీటీ. రెండోది మనం తీసుకున్న మందుల వల్ల ఎంతవరకు కంట్రోల్ అయిందని కూడా తెలుస్తుంది. సో దానికన్నా కూడా ఇప్పుడు మళ్ళీ ఓజీటీటీకి మళ్ళీ దాని మీద అంత ఎక్కువ వేపసాలు పెట్టకుండా కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అని ఉంది. దాన్ని కనుక వాడుకున్నట్టయితే ప్రతి 15 నిమిషాలకి మనం బ్లడ్ షుగర్ని చెక్ చేసుకోవచ్చు. అది తర్వాత నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను దాని గురించి. ఆ సిజిఎం వాడుకున్నట్టయితే 10-15 నిమిషాలకి మనం ఒకసారి ఆహారం తీసుకున్న తర్వాత ఇన్ ద రియల్ టైం మనం తీసుకున్న ఆహారం మన మీద ఏ విధంగా పనిచేస్తుంది అని తెలియడానికి ఆ కస్టమైజేషన్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఈ జీటీటీ అన్నది ల్యాబ్లో కూర్చోవాలి, రక్తం తీయాలి, ఇవన్నీ కూడా వేపసాలతో కూసుకుంది. తర్వాత కొంత ఇన్కన్వీనియన్స్ కూడా ఉంటుంది, ఎందుకంటే మాటిమాటికి బ్లడ్ శాంపుల్స్ తీయడం వల్ల. సో ఇవన్నీ కూడా మనం ఈ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ వాడగలిగినట్టయితే ఇవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు మనం. అందుకోసమని ఈ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత మన డయాబెటీస్ మేనేజ్మెంట్ ఈజీగా అవుతుంది మోడర్న్ వరల్డ్లో. థ్యాంక్ యూ సార్. HbA1c మెడికల్ మేనేజ్మెంట్ వలన తగ్గించుకున్న, ఆహార విధానం వలన తగ్గించుకున్న ఒకే రకమైన ఫలితాలు వస్తాయా సార్? తప్పకుండా అండి. HbA1c అన్నది బ్లడ్లో ఉన్న షుగరు, దాని యొక్క ఇంటెన్సిటీ, దానివల్ల వచ్చేటువంటి ఇన్సులిన్కి వీటి అవినాభావ సంబంధాన్ని శరీరంలో ఏం జరుగుతోంది అని చెప్పే టెస్ట్. దాన్ని మీరు నియంత్రించుకోవడం అన్నది డైట్ ద్వారా నిర్ణయించుకున్నా లేక మందుల ద్వారా తగ్గించుకున్నా
ఏ విధంగా తగ్గించుకున్నా కానీ ఆ హెచ్బి1సిని మనం అదుపులో ఉంచుకున్నప్పుడు మన జరిగే ఫలితాలకి దానికి తేడా ఉండదు. కానీ ఈ మందులతో తగ్గించుకోవడం వల్ల కొన్ని నష్టాలు అయితే ఉన్నాయి. ఇన్సులిన్, ముఖ్యంగా ఇన్సులిన్ ద్వారా తగ్గించుకున్నప్పుడు ఇన్సులిన్ ఎంత ఎక్కువ తీసుకుంటే మనకి అంత కార్డియో కార్డియాక్ కాంప్లికేషన్, అంటే హార్ట్కి సంబంధించిన కాంప్లికేషన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో అందుకోసమని ఈ ఇన్సులిన్ ద్వారాను, అలాగే కొన్ని మందులు ఉన్నాయి. ఇప్పుడు ఎస్జిఎల్టి ఇన్హిబిటర్స్ అని, అలాగే కొన్ని మందులు సల్ఫనైల్ యూరియాస్ అని, అవన్నీ ఇన్సులిన్ని ప్రేరేపించి శరీరంలో ఉన్న ఇన్సులిన్ పెంచుతాయి. అలా పెంచినప్పుడు కొన్ని ప్రమాదాలు జరుగుతాయి, ఎక్కువసేపు ఇన్సులిన్ హయ్యర్ డోసులో ఉన్నప్పుడు. అలా కాకుండా మనం డైట్ ద్వారా చేసుకున్నప్పుడు జరిగే ఉపయోగం ఏంటంటే ఇన్సులిన్ యొక్క ఆవశ్యకతని తగ్గిస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఇన్సులిన్ యొక్క ఎక్కువ మోతాదులో ఉన్న ఇన్సులిన్ కూడా తగ్గడం వలన ఇన్సులిన్ వల్ల కలిగే ఫలితాలన్నీ కూడా దుష్ఫలితాలన్నీ తగ్గించుకోవచ్చు. ఆ విధంగా డైట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల మనకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది అని చెప్పగలుగుతున్నాం. అదే మందులతో తగ్గించుకున్న హెచ్బి1సి దాకా రాబోయే కాంప్లికేషన్, షుగర్ ఎంతవరకు ఏ రూపంలో తగ్గించుకున్నా అది ఉపయోగమే. సో మనకున్న అవకాశాలను బట్టి, మనకున్న సెన్సిటివిటీని బట్టి, మనం దాంట్లో ఉన్న ఈవెన్ ఎక్సర్సైజ్ ఒకటి కూడా చేసి కొద్దిమంది ఈ షుగర్ని తగ్గించుకునే వాళ్ళు ఉన్నారు. సో ఆ విధంగా ఏ విధంగా తగ్గించుకున్నా ఒక ఎక్సర్సైజ్ చేసో, ఒక డైట్ చేసో, లేక డైట్ ఎక్సర్సైజ్ చేసి, అలా లేకపోతే డైట్, ఎక్సర్సైజ్, మందులు ఈ మూడు కూడా సమపాళ్ళలో ఏది ఎంత వీలు పడితే అలా తగ్గించుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఉపయోగమే. సార్, హెచ్బిఏవన్సి ఏ 2 ల్యాబుల్లోనూ ఒకే ఫలితాలు రావట్లేదు సార్. దాన్ని మనం ఎలాగ ఏ ప్రమాణాలను బట్టి అర్థం చేసుకోవాలి? అంటే అన్ని 2 కాదు, 10 ల్యాబుల్లో చేసి 10 ల్యాబుల్లో కూడా తేడా వస్తుంది. సో సార్, ఒకటేంటంటే ఎంత తేడా ఉంది అన్నది కూడా ఇంపార్టెంట్, రేంజ్. అందులోనూ టైంని బట్టి కూడా మారుతూ ఉంటుంది అది, మీరు ఇచ్చే I've టైంని opened up the బట్టి. meeting alert. సో ఈ విధంగా మనం దాన్ని ల్యాబ్స్ని మనం స్టాండర్డైజ్ ల్యాబ్ చేసినప్పుడు ఆ ఉన్న ప్రమాణం దాన్నే తీసుకోవడం మంచిది తప్ప ల్యాబ్లని మనం టెస్ట్ చేసిన అవసరం లేదు, వాళ్ళంత అనుమానం ఏమించి పడక్కర్లేదు. సో హెచ్బి1సి అన్నది ట్రెండ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ ఒక వాల్యూ అని కాకుండా మీరు 4-5 సార్లు చేసినప్పుడు ఏడాదిలో ఆ 4-5 సార్లు ఎంత పెరిగింది, ఒకదానికి వ్యత్యాసం ఎంత ఉంది, అవన్నీ కూడా ఇంపార్టెంట్. బ్లడ్ షుగర్ సో డైనమిక్, అది ఎంత క్విక్గా మారుతుందంటే మీకు ప్రీవియస్ నైట్ నిద్ర లేకపోతే మీరు డయాబెటిక్ 4 రోజులు కంటిన్యూస్గా నిద్రపోకపోతే మీరు డయాబెటిక్ ప్రొఫైల్ వస్తుంది. అలాగే మీకు టెన్షన్, స్ట్రెస్ ఎక్కువ ఉంటే మీరు డయాబెటిక్ ప్రొఫైల్లోకి వెళ్ళిపోతారు. సో అంత 4-5 రోజుల్లో కూడా హెచ్బి1సిలు మారే అవకాశం ఉంటుంది. సో అటువంటిప్పుడు 3 నెలలకి యావరేజ్ తీసుకున్నప్పుడు కొన్ని తేడాలు దాంట్లో కనపడే అవకాశం ఉంటుంది. అందుకోసమని యాబ్సల్యూట్ వాల్యూ తీసుకోకుండా ది ట్రెండ్ ఎలా మారుతుంది, అదే 5 ఉన్న హెచ్బి1సి 7కి వెళ్ళింది అనుకోండి, అంటే 2% పెరగడం అన్నది అది ప్రమాదకరం. అలా కాకుండా 5.7 నుంచి 5.9 అయితే అది అంత ఎక్కువ మనం పరిగణలో తీసుకోకూడదు. అలాగే 5.9ది 5.7 వస్తే తగ్గిపోయిందని ఇలాగా మనం ఎక్కువ ఊహించుకోక్కర్లేదు. ఆ ట్రెండ్ ఎలా ఉంది అన్నదాన్ని మోర్ ఇంపార్టెంట్గా మనం గుర్తించాలి. ఏ ఒకదాన్ని అబ్సల్యూట్ వాల్యూని తీసుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా Thank you, కోసం టయాన్ని వెచ్చించి అన్ని విషయాలు తెలియపరుస్తున్నందుకు మరొకసారి మా ప్రేక్షకుల తరపున నా వంతు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సార్, అందరి అభిమానం ఉండబట్టే ఇవన్నీ చేస్తున్నాం. సార్ నమస్తే సార్. చెప్పండి. నా పేరు ఆరుద్ర సార్, హైదరాబాద్ నుండి. 58-59 ఇయర్స్ సార్ నాది. ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుండి డయాబెటీస్ ఉంది నాకు. అయితే ఇవి అర్థం చేసుకుని నా అంతటా నేను ఓవరాల్ గా ప్రోగ్రామ్ చేసుకుని డైట్ ప్రిపేర్ చేసుకునే కంటే ఒక డాక్టర్ గారి పర్యవేక్షణలో నేను షుగర్ తగ్గించుకుందాము వీలైనంత వరకు న్యాచురల్ పద్ధతిలో అనుకుంటున్నాను సార్. అదేమన్నా అవకాశం ఉంటుందా? మీకు సాయం చేయగలిగి మేము అందరూ సిద్ధంగానే ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే సార్. నమస్తే. సార్, నాకు ఒక క్వశ్చన్ ఉండిందండి. చెప్పండి. మీరు మెడిసిన్ తీసుకుని కూడా, అంటే మీరు ఇప్పుడు అన్ని ఆప్షన్స్ ఇచ్చారు.
అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మెడిసిన్ తోటి మనం ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గించలేం కదా సార్. సో మెడిసిన్ డోసేజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మీ ఒపీనియన్ చెప్పండి సార్. అంటే నేనైతే లైఫ్ స్టైల్కే ఓటేస్తాను. ఎందుకంటే ఐఎమ్ సీయింగ్ దట్ బెనిఫిట్స్. చెప్పండి సార్ మీరు. డెఫినెట్లీ నేను కూడా మేము ఓటు వేసి ఓటింగ్ పెడితే నేను కూడా ఓటు వేసేది లైఫ్ స్టైల్కి. కానీ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచే డ్రగ్లు కూడా ఉన్నాయి, ముఖ్యంగా మెట్ఫార్మిన్. అది ఓకే. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అది షుగర్ని ఏమి తగ్గించదు డైరెక్ట్గా. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం వల్ల మాత్రమే అది డయాబెటీస్ వాళ్ళకు ఉపయోగపడుతుంది. అలాగే మెట్ఫార్మిన్ లాంటివి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం వల్ల లైఫ్ స్పాన్ కూడా పెంచగలుగుతున్నాయి అవి. అందుకోసం డయాబెటీస్ ఉన్నా లేకపోయినా యాంటీ ఏజింగ్గా కూడా మెట్ఫార్మిన్ ఈరోజు వాడుతున్నారు. అలాగే మెట్ఫార్మిన్ పీసీఓడి దాంట్లో మీరు వాడుతున్నప్పుడు అది ముఖ్యంగా షుగర్ని తగ్గించడం కాకుండా అది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం వల్ల పీసీఓడికి హెల్ప్ చేస్తుంది. ఇలా ఎన్నో రకరకాల మందులు ఇప్పుడు అలాగే ఎస్జిఎల్టీ ఇన్హిబిటర్స్ అని ఉన్నాయి, ఈ ఎంపాగ్లిజర్తోను ఇవన్నీను. ఈ మోడర్న్గా ఉన్నటువంటివి ఏవి కూడా ఇన్సులిన్ ప్రేరేపించవు. ఆ ఉన్నటువంటి కిడ్నీలో ఆ ఉన్నటువంటి ఫిల్టర్ అయిన షుగర్ని ఎక్కువ బయటికి పంపించేందుకు ఉపయోగపడతాయి, రీఅబ్జర్వ్ కాకుండా. సో ఆ విధంగా ఎన్నో రకరకాల మెకానిజమ్స్ తోటి మనం అలాగే ఇప్పుడు ఈ వెయిట్ రిడక్షన్ డ్రగ్స్ ఉన్నాయి, ఎస్జిఎల్పి అని, అలాగే ఇప్పుడు ఒజాంపిక్ అని, వెగావి అని, ఇలాగా మంజారో అని, ఇటువంటివి ఎన్నో హార్మోన్స్. ఇవన్నీ కూడా ఇన్సులిన్ యొక్క యాక్షన్ని, ఇన్సులిన్ సెన్సిటివిటీని, అలాగే గ్లూకగాన్ అనే రెండో హార్మోన్ని వాటి యొక్క యాక్షన్స్ని మోడిఫై చేయడం వల్ల ఈ బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అన్నీ కూడా కొద్దిమంది ప్రచారం చేస్తున్నట్టు డయాబెటీస్ వాడే మందులన్నీ ప్రమాదం అని, అవన్నీ చంపేస్తాయని, ఇవన్నీ అపోహలు సరిగ్గా లేనప్పుడు తర్వాత ఇటువంటి అపోహలు కల్పించడం దురదృష్టకరం. కానీ డయాబెటీస్ చెందిన మందులన్నీ కూడా మనుషుల్ని రోజు రోజుకి పెరిగినంత మాత్రాన అవన్నీ చంపేస్తాయని, అవన్నీ మందుల వల్లే చచ్చిపోతున్నారని, ఇటువంటి దురభిప్రాయాలు కొంతమంది కలగజేస్తున్నారు. సో దాంట్లో మనం దూరంగా ఉండడం మంచిది. ఎన్నో రకరకాల నేను నెక్స్ట్ మేనేజ్మెంట్లో మాట్లాడినప్పుడు ఈ డయాబెటీస్ డ్రగ్స్ ఏ విధంగా పనిచేస్తాయి, ఏవి మనకి అనుకూలంగా ఉంటాయి, ఏవి ప్రతికూలంగా ఉంటాయి, ఏ అవసరం వచ్చినప్పుడు ఏ విధంగా వాడుకోవచ్చు అనే దాన్ని కూడా మనం డిస్కస్ చేయొచ్చు. అందరికీ ఒక డైట్ తోటి వీలు పడకపోవచ్చు. అందరికీ పట్టే టైంని బట్టి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని బట్టి కొద్ది రోజులు కొంతకాలం వాళ్ళు డ్రగ్ సపోర్ట్ కూడా తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. సో మందులు వాడడమే ప్రమాదం అన్న దురభిప్రాయంతో ఉండక్కర్లేదు. ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుంటాం. అవసరం లేనప్పుడు లైఫ్ స్టైల్ తోటి మార్చుకుంటాం. కానీ మీరు లైఫ్ స్టైల్ తోటి మార్చుకుని మీ షుగర్ని కంట్రోల్ చేసుకునే శక్తి, విల్ పవర్ మీకు ఉన్నప్పుడు మందుల వైపు వెళ్ళక్కర్లేదు. అది అత్యంతమైన ఉత్తమమైన మార్గం. కానీ వీలు పడినప్పుడు మనం తప్పని పరిస్థితుల్లో కొన్నిసార్లు మన మందుల అవసరాన్ని కూడా మనం వాడుకోవచ్చు. దాంట్లో కూడా తప్పు లేదు. ఈ కాంప్లికేషన్ తెచ్చుకునే బదులు కొన్ని మందులు వాడుకుని మన రాబోయే కాంప్లికేషన్ తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఇంకా చాట్లో క్వశ్చన్స్ ఏమి లేవండి? 3 ఎన్నో కనబడుతున్నాయి, ఇవన్నీ అయిపోయాయేమో. అయిపోయింది సార్. ఓకే దాన్ని సార్ ఈ వీడియో మొత్తం రికార్డ్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా సార్ యూట్యూబ్? అన్నీ యూట్యూబ్లో ఉన్నాయండి. ప్రతిదీ ఇదే కాదు, ఇంత ముందు చేసినవి కూడా ఉన్నాయండి. నేను యూట్యూబ్లో ఉంటాయా? అన్నీ యూట్యూబ్లో ఉంటాయండి. యూట్యూబ్లో ఉంటాయండి. ఈ డిస్కషన్తో సహా కూడా ఉంటాయి దాంట్లో. ఎవరైనా ఎడిట్ చేసి పెడితేనే చెప్పలేను, కానీ ఇప్పటిదాకా ఉన్న వాటన్నిటిలోనూ అలాగే ఉంటాయి. ఇది కూడా అదే పద్ధతిలో ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఉన్నాయి సార్, అన్ని అలాగే ఉమ్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రేక్షకుల తరఫున మీకు ధన్యవాదాలు. చాలా తెలుసుకున్నామండి. అందరికీ ఈ సండే ఈవినింగ్ బిజీ టైంలో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ లో కాప్ స్కూల్ తరఫున. We will have more episodes in future, like డాక్టర్స్ పివి సత్యనారాయణ గారు చెప్పినట్టు. ప్లీజ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. గారు థ్యాంక్ యూ అరసింహి గారు. థ్యాంక్ యూ మన సార్. నెక్స్ట్ క్లాసు ఏప్రిల్లో ఉంటుంది సార్. రైట్, మంచిదండి. ఎందుకంటే మరి 3 వారాలు 2 నెల 2 అయిపోయినాయి. ఎండ్ అయినాయి. మనకి 30వ తారీఖు ఉండదు ఈ నెల.
ఓకే ఓకే సరే ఏప్రిల్ చేద్దాం సార్. ఏప్రిల్ ఫస్ట్ సండే 3వ భాగం మనం చేద్దాం 6వ తారీఖు వస్తుంది సార్ అది. తప్పకుండా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.